ఇవాల్టి ఈ హైహైల యొక్క వృత్తాంతాన్నంతటిని విన్న తర్వాత, ఆ వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపించింది, హైహయుల యొక్క వంశ పుట్టుక ఏమిటి, అసలు ఈ హైహయులు ఇద్దరు హయములు 2 అశ్వాలు పక్క పక్కన ఉండడం ఏమిటి, ఆ హైహయులు అనేటువంటి వంశం ఏమిటి, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి డౌట్ జనమేజయుడికి వచ్చింది. రాగానే ఏం చేశాడంటే వ్యాసుల వారిని అడిగారు, అయ్యా ఈ హైహయులు అనేటువంటి వారు ఎవరు, ఆ వంశం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక విషయాన్ని అడిగాడు. అడిగినప్పటికల్లా ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనందరం వైకుంఠానికి వెళ్ళాలి అన్నారు వ్యాసుల వారు. అయ్యా వెళ్ళిపోదాం, మానసికంగా వైకుంఠ యాత్ర చేసొద్దాం. ఆ వైకుంఠంలో ఒకానొక పున్నమి నాటి సాయంకాలం పూర్ణిమ నాడు అమ్మవారు యథాశక్తి క్షీరసాగరంలో చక్కగా మధ్యలో 3.5 చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ శేష సాయి ఆ పాన్పు మీద పడుకుని వైకుంఠనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు హాయిగా పడుకుని సేద తీరుతున్నాడట. ఆ సేద తీరుతూ ఉన్నటువంటి సమయంలో సేద తీరడం కాదు, యోగనిష్టలో ఉన్నట్ట. ఆ యోగనిష్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు అమ్మవారు ఒత్తుతూ ఉందట. అలా ఉన్నటువంటి పోస్చర్ అలాగే జరుగుతూ ఉంటే ఈ లోపల ఆవిడ దృష్టి దూరంగా పడింది. ఆ దూరంగా పడితే ఎవరో క్షీరసాగరంలోంచి నడుచుకుంటూ లోపలికి వస్తున్నారు అనేటువంటి దృశ్యం కనబడింది. ఎవరు వస్తున్నారా అని చూస్తోంది ఆవిడ. ఎవరన్నా బయట వాళ్ళైతే జయ విజయుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ముందు చెప్తారు. జయ విజయులు ఇద్దరు చెప్పకుండా వీళ్ళు డైరెక్ట్గా వస్తున్నారు అంటే ఎవరో ఇంట్లో వాళ్ళు, పైగా వైకుంఠం ద్వారాలు ఇటువైపు ఉన్నాయి, వాళ్ళు వెనకాల నుంచి వస్తున్నారు. ముందు వైపు నుంచి వస్తే అత్తగారింటి వైపు వాళ్ళట, వెనకాల వైపు నుంచి వస్తే పుట్టింటి వాళ్ళట. అదొక సూత్రం ఉంది శాస్త్రంలో. కనుక వెనకాల నుంచి వస్తున్నారంటే వీళ్ళెవరో నా పుట్టింటి నుంచి వస్తున్నారా అని ఆలోచించింది. ఎవరు వస్తున్నారు, ఇంకా దగ్గరికి వస్తే బాగుండు చూద్దాం అనుకుంటోంది. కాస్త కంటికి రూపం అనేదాకా వాళ్ళు వచ్చిన తర్వాత చూసింట ఉచ్చైశ్రవం అనబడేటువంటి గుర్రము, ఆయన కూడా ఈవిడ యొక్క అన్నగారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి వచ్చే కన్నా కూడా పూర్వమే ఉచ్చైశ్రవం అనబడేటువంటి గుర్రము లోపల నుంచి వచ్చింది. దాన్ని ఇంద్రుడు ఎవరికి వాళ్ళు పంచుకుంటూ ఉన్నారని తెలుసుకున్నాం కదా. ఏ వస్తువు ఎక్కడ ఉంటే దానివల్ల ఆ క్షేత్రము శక్తివంతం అవుతుందో ఆయా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఆయా వస్తువుని వాళ్ళ క్షేత్రాలకు తీసుకువెళ్ళారు. అలా ఉచ్చైశ్రవాన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఆ ఉచ్చైశ్రవం అనబడేటువంటి అన్నగారు, లక్ష్మీదేవికి అన్నగారు. ఆ ఉచ్చైశ్రవంతో పాటుగా ఇంకొకళ్ళు వచ్చారట. ఎవరైనా రైవతుడు అనబడేటువంటి సూర్యుడి యొక్క సారథి రైవతుడు. ఆ రైవతుడు వస్తున్నట్టు. వీళ్ళిద్దరూ కూడా క్షీరసాగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆ క్షీరసాగరం నుంచి వచ్చారు అంటే ఆ లక్ష్మీదేవికి వీళ్ళిద్దరూ కూడా అన్నగారులే. అన్నగారులు ఇద్దరు వస్తున్నారు. పైగా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఎందులోంచి పుట్టారు, క్షీరసాగరంలోంచి పుట్టారు. పైగా మధిస్తున్నటువంటి సమయంలో పుట్టారు. మధిస్తున్నప్పుడు ఏమవుతుంది, సగం నురగా సగం క్షీరము ఉంటుంది. ఈ రెండింటి మధ్యలోంచి వచ్చిన వాడు వెన్నపూసలా ఉంటాడు. ఆ వెన్నపూసలా ఉన్నటువంటి శరీరతత్వము తెల్లదనము కలిగి చూస్తుండడంతోనే ఆకర్షించేటువంటి గుణములు స్వరూప లావణ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడే ఈ ఉచ్చైశ్రవము అనబడేటువంటి అశ్వము, రైవతుడు అనబడేటువంటి సోదరుడు. వీళ్ళిద్దరూ నడుస్తూ వస్తుంటే అబ్బా నా వాళ్ళు వస్తున్నారు. మొదటి ఆనందం నా వాళ్ళు వస్తున్నారు. రెండో ఆనందం ఎంత అందగాళ్ళు మా ఇంట్లో మా సోదరులు. ఆవిడ కూడా అంతే అందం కదా. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి, అవునా కదా. అటువంటి స్వరూపం కలిగినటువంటి తల్లి తన అన్నగారులను కూడా చూసి కాసేపు మురిసిపోయిందిట. అబ్బా ఎంత బాగున్నారో నా వాళ్ళు అనుకుందిట. ఆ అన్నగారులని వాళ్ళ యొక్క రూపాన్ని చూసి కాస్త ఆనందం పొంది ఇంకా అక్కడ నుంచి లేద్దాం వాళ్ళకి ఎదురు వెళ్దామని లేస్తూ ఉండగా ఆ భావన ఎక్కడికి ఇంకా లోపల అన్నగారులు వాళ్ళు ఆడుకున్న ఆటలు, వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళు చేసేటువంటి విషయాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ వాటిలో మనసు లయించింది అమ్మవారు. లయించేటప్పటికి వెంటనే విష్ణుమూర్తి వెనకాల నుంచి 2 సార్లు మన ఇంట్లో ఎలా పెడితే ఏమేవు ఆయన పాపం మరీ అలా అనలేక భయం వేసి ఏమంటారు, ఎలా పిలుస్తారు ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా పిలుస్తారు, పేరుంటే పేరు పిలుస్తారు, పేరు పెట్టి పిలవకూడదు, శాస్త్ర విరుద్ధం. ఎవరైనా పేరు పెట్టి పిలుస్తుంటే దయచేసి ఇవాళతో అది ఆపేయాలి. మరి ఏమని పిలవాలి, ఎవరికి అనుభవాలు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా పిలవాల్సిన నామం మాత్రం వసి. ఆ వసి ప్రకృతి వికృతి వసై, ప్రకృతి వసి. ఎందుకు వసి అయింది అంటే పక్కనున్నవాడు శివుడు, శివ. ఆ శివకి వశీకరింపబడి ఉన్నటువంటిది వసి. పైగా శివని రివర్స్ చేస్తే వసి అవుతుంది. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంటే ఒకళ్ళనొకళ్ళు వదలరు ఎక్కడా కూడా. ఈయన ఇలా పిలుస్తాడు, ఆవిడ ఎలా పిలుస్తుంది. ఎవరిని ఎలా పిలుచుకున్నా చివరికి మిగిలేది మాత్రం ఒకటే నామం,
శివ 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 శివ. అవునా కదా? వసిని కూడా గబగబా అంటే ఏమొస్తుంది? వసి 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 చివరికి శివనామం దగ్గరే అవుతాం. కనుక ఇద్దరు ఎవరు? శివ శివ శివశక్యైక్య రూపిణి లలితాంబిక. కనుక భార్యను ఎలా పిలవాలి అంటే అసలైన నామం వసి. అది పాపం వసి 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 అనడానికి ఈకారాన్ని పలికితే ఎక్కడ శక్తి నాలోకి ఎక్కువ వచ్చేస్తుందో అని మగవాడు ఏం చేయాలి? వసే అండం మొదలెట్టాడు. అందులో మూడ్ని బట్టి ఆ వసే యొక్క ధాతృ స్వరూపం మారిపోతూ ఉంటుంది. బాగుంటే మూడు కాస్త మందరంగా వస్తుంది, బాగాలేకపోతే గట్టిగా వస్తుంది. రెండింటికి ఆవిడ రెడీగా ఉంటుంది. వస్తున్నా 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 అంటుంది. అవునా కదా? ఈ వస్తున్నా అనే మాట ఆవిడ అనలేదు, వసి అని అనలేదు, లక్ష్మీ లక్ష్మి అని పిలిచాడు. పేరు పెట్టి ఎప్పుడు పిలవడు పాపం. పొరపాటున లక్ష్మి అని వచ్చింది. ఆవిడ పలకల, కొత్త పేరు కదా, వినపడలా ఎవరినో పిలుస్తున్నాడు మా ఆయన అనుకుంది. ఇంట్లో ఎలా పిలవాలో అలాగే పిలవాలి. అలాగే పిలవకుండా వేరుగా పిలిచాడు, కావాలని పిలిచాడు అనమాట. అర్థం ఏంటంటే ఈవిడ వాళ్ళు వస్తున్నారు, ఇంక నన్ను మర్చిపోతుంది, మర్చిపోయినప్పుడు నువ్వు మర్చిపోయావు అనడానికి ఏదో ఒక హేతువు కావాలి కనుక వసి వసి అని పిలవడంలో పాటు వసి వసి అనకుండా, రెండు పదాలు అనకుండా లక్ష్మీ లక్ష్మి అని పిలిచారు. ఎవరో భక్తుడు ఏదో స్తోత్రం చేస్తున్నాడు అనుకుని ముందుకు వెళ్ళిపోయింది ఆవిడ కదా. వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన పట్టించుకోవాలి. ముందుకు వెళ్ళి చూసావు నన్ను పట్టించుకోలేదు, మీ వాళ్ళు వస్తున్నారని అన్నాడు. వెంటనే కోపం వచ్చిందని. ఇంకా రాలేదు కదండి, వస్తున్నారు, ఏదో వస్తున్నారు కదా, ఎదురు వెళ్దాం పాపం, నా వాళ్ళు చాలా ఏళ్ళ తర్వాత వచ్చారు, మీ దాష్టికాలు భరించలేక అసలు ఎప్పుడైనా రానిచ్చారా, కాస్త కూర్చొని ఇచ్చారా, కాఫీ ఇవ్వనిచ్చారా, పక్కన ఏమన్నా పెట్టనిచ్చారా, ఏ కాడికి ప్రతిదానికి లెక్కలు వేసుకుంటారని పాపం కోపం వచ్చింది. ఆయన ఎంత కోపంగా చూసాడు, ఇవి అంతే కోపం. వస్తున్నానని చెప్పాను కదా అని. ఇద్దరు కోపాలు వచ్చేటప్పుడు ఏదో జరగాలి అక్కడ. ఏం జరగాలి? ఇదిగో చూసావు, మీ వాళ్ళు వస్తున్నటువంటి ఆనందంలో నన్ను మర్చిపోయావు గనక, నాకు కోపం తెప్పించావు గనక, ఈ కోపాన్ని అనుసరించి నువ్వు భూలోకానికి వెళ్ళిపోయి హయము, ఏ హయాన్ని చూసైతే మనస్సు మర్చిపోయావో, మీ ఆయన్ని తాత్కాలికంగా కాసేపు మర్చిపోయావో, ఆ గుర్రం రూపంలోనే భూలోకంలో సంచరించు పో అని శాపం పెట్టాను. ఇవిడికి మర్చిపోయింది. ఇదేమిటి, మా వాళ్ళు వస్తున్నారని నేనేదో చూసుకుంటుంటే, ఏదో ఇష్టం ఉందనో లేదనో, ఈ రూమ్లో పక్క రూమ్లోకి తీసుకెళ్ళానో, కాస్త జాతర తొందరగా పంపించనో ఏదో చెప్పాలి తప్ప, వాళ్ళు వస్తున్నారని నేనేదో వెళ్తుంటే నన్ను వెళ్ళిపోయి భూలోకంలో హయంలో బతకమంటే నేనేం చేస్తాను? నేనేం తప్పు చేస్తాను అడిగినా. ఇది తప్ప ఒప్ప తర్వాత విషయం వెంటనే యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎక్కువ లేకుండా మళ్ళీ మనం పనిలో మనకు వెళ్ళిపోతే ప్రశాంతత, ఎక్కువ మాటలు ఉండవు. ఆవిడకి శపించేసేసాడు, మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఆ శాపం రావడం ఏంటి, ఆవిడ కింద భూలోకానికి పయనం అయిపోయింది. ఏదో బావగారిని చెల్లెల్ని పలకరిద్దామని వచ్చిన వాళ్ళకి పాపం ఇద్దరు పోట్లాడుకుంటూ కనబడితే ఎలా ఉంటుంది? చాలా బాగోదు. దాంతో ఏం చేశారు పాపం, వెంటనే వాళ్ళు ఎలా వస్తున్నారో అలాగే ఇలా రౌండ్ తీసుకుని యూటర్న్ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది? ప్రస్తుతం మనం వెళ్ళాల్సినటువంటి సమయం కాదని చెప్పి పాపం ఇద్దరు వెళ్ళిపోయారు. ఆవిడ కింద భూలోకానికి వచ్చిందే కానీ ఇంకో శాపం కూడా పెట్టాడు. పోనీ ఉన్నవాడు ఏమండి ఏంటండి అనే లోపల, ఆ భూలోకంలో నీ కడుపున ఒక పిల్లవాడు పుట్టేదాకా నువ్వు మళ్ళీ ఇక్కడికి రావు అని శపించి పంపించేశాడు. ఈ రెండు పనులు అవ్వాలంటే ఆయన ఏదైనా మాట్లాడాలిగా, మాట్లాడట్లా, తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోయాడు. కిందకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా శరీరం, భూలోకం వైపుకు పయనం అయిపోతుంది. అలా పయనం అయిపోతూ కిందకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా తెల్లటి గుర్రం ఆకారంలోనే ఈ భౌగోళికమైనటువంటి మార్పులు చేర్పులు వచ్చేటప్పుడు ఆకాశతత్వం నుంచి తాను గుర్రముగా మారిపోయి జగత్తులోకి అడుగుపెట్టింది. రావడం ఇంకేం చేయాలనేటువంటిది అనవసరం. వచ్చిన చోట ప్రశాంతంగా ఉంది. ముందు రెండు కాళ్ళు ఎత్తింది, వెనకాల రెండు కాళ్ళతో భూమిని ఆధారంగా చేసుకుంది. అలా నుంచుని మొత్తం రెండు కాళ్ళతో, ఒక హయము రెండు కాళ్ళతో నుంచుని రెండు కాళ్ళతో లేచింది అంటే అలా కూర్చొని తపస్సు చేస్తుంది. అది చాలా బలం కావాలి, చాలా కష్టం, వాటికి కాసేపే ఉండగలుగుతాయి ఇలా. కానీ ఈ గుర్రము రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఏం చేసిందా, అలా నుంచుని కొన్ని సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు మనమేమో సంవత్సరం అంటేనే మనకి 365 రోజులు, వాళ్ళకి 10 సంవత్సరాలు అంటే ఓ రోజు కింద అయిపోతుంది. అలా 100 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేసింటే స్వామి కోసం తపస్సు చేస్తుంటే మామూలుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా అందరూ ఏమనుకుంటాం, ఇప్పుడు మనం పురాణం చదివే వాళ్ళం, ఓహో విష్ణుమూర్తి గురించినటువంటి తపస్సు చేసింది ఇవిడ అనుకున్నట్ట. తీరా ప్రత్యక్షమై అనుగ్రహించేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా శివుడు పార్వతితో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాట. ఆయనకు కూడా కాస్త ఆశ్చర్యం వేసింది. అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చావు, బాగుంది, మీ ఆయన వెళ్ళమన్నాడు, ఎవరు వెళ్ళమన్నారో వాళ్ళ గురించినటువంటి తపస్సు చేస్తే నీకు తరుణోపాయం దొరుకుతుంది, వాళ్ళని ఎందుకు పంపించారో తెలుస్తుంది, నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తావో తెలుస్తుంది. ఈ రెండు కాకుండా నా గురించి నువ్వు ఎందుకు తపస్సు చేశావు అని అడిగేటప్పటికి ఆవిడ చెప్పింది, అయ్యా ఒక్క విషయం, నేను ఎప్పుడు మా ఆయన తపస్సు చేసుకుంటున్నా ఎప్పుడు ఒకటే విషయం అడిగేదాన్ని, మీరు ఎవరి గురించినటువంటి తపస్సు చేస్తున్నారు అని అడిగేదాన్ని. ఆయన ఎప్పుడు అడిగినా నేను శివుడు నా మనస్సు,
ఆయన గురించినటువంటి తపస్సు, ఆయన నామము నిరంతరము నాలో జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడు ఆయన గురించినటువంటి తపస్సు చేస్తానో అప్పుడప్పుడల్లా ఆయన కూడా నా గురించినటువంటి తపస్సు చేస్తారు. మేమిద్దరం అంటే ఎలాంటి వాళ్ళం అంటే ఒకళ్ళ తపస్సులో ఒకళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మేమిద్దరం ఒక స్వరూపమే, కానీ రెండు విషయాలు జగత్తులో జరగాలి కనుక రెండు రూపాలుగా అవతరించాం అమ్మ యొక్క అనుగ్రహంతో, జగదంబిక అనుగ్రహంతో. కనుక మేము చేసేటువంటి పనులు విలక్షణమైన మా యొక్క మనస్సు ఒకటే. మా ఇద్దరిని ఏకరూపంలో ధ్యానించినటువంటి వాడు, తప్పించిన వాడు మా కోసం ఎవడైతే ఉంటాడో వాడిని ఇద్దరం కలిసి ఎవరో ఒకళ్ళు అనుగ్రహించిన ప్రత్యక్షమైన ఒకళ్ళ నామాన్ని మేము పట్టుకున్నా ఇద్దరు అనుగ్రహించేటువంటి స్థాయిలో ఆ తపస్సు చేసేటువంటి వాడు ఉద్ధరింపబడుతూ ఉంటాడు అని ఎప్పుడు మా ఆయన చెప్తూ ఉండేవారు. కనుక ఆయన నన్ను శపించి కిందకు పంపించేశారు. పంపించిన తర్వాత నేను మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆ తపస్సులో ఎవరున్నారు? మీరున్నారు. ఆయన గురించి నేను తపస్సు చేస్తే కళ్ళు తెరవడం కష్టం. నేను ఆయన తప్పించేటువంటి వారి కోసం తపస్సు చేస్తే మీరు తొందరగా నా తపస్సును తెలుసుకోవడం మీకు కాస్త తేలిక. అందుకని మిమ్మల్ని అనుగ్రహంతో పట్టుకోవడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని నేను తపస్సు చేత ప్రత్యక్షం చేసుకోగలిగాను. కనుక నేను ఇక్కడ తప్పిస్తున్నాను దేనికోసం? భర్తకి దూరమే తప్పిస్తున్నాను. ఆ తపన అనేటువంటిది దానికి కారణం నాకు తెలియదు. ఏ కారణము లేకుండా కారణాంతరాలు అనేటువంటివి తెలియకుండా ఒక శిక్షని అనుభవించడం చాలా కష్టం. కనుక నేను దేనికోసం ఇక్కడ ఈ శిక్షణ అనుభవిస్తున్నానో నాకు తెలియాలి ఒకటి. రెండవది, ఇంత కారుణ్యం లేకుండా తనకి దూరంగా నన్ను పంపించేయడంలో విష్ణుమూర్తి యొక్క మనస్సు ఏమిటో అది కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నా మీద వారికి ఏం ప్రేమ తగ్గిపోయిందనో ఇంకో భావాలు ఎప్పుడు నాకు లేవు. కాకపోతే ఎందుకు ఇలా జరిగింది కనుక వారికి నేను ఇక్కడ ఉన్నాను, వారి కోసం ఇక్కడ నిరీక్షిస్తున్నాను, కాగల కార్యం అనేటువంటిది మీ ద్వారా మాకు సిద్ధించాలి. కనుక మీరు ఎట్లాగట్లా ఆయన యొక్క మనస్సుని ప్రచోదనం చేసి నేను ఇక్కడ ఉన్నాను, నా కోసం ఏదో ఒకటి ఆలోచించాలి, నేను ఎప్పటికీ మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటాను అనేటువంటి ఒక ఆలోచన నాకు కూడా ఇన్నాళ్ళు నేను ఉండాలనేటువంటి ఒక స్థిరత నాకు వస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా, కనుక నాకు చెప్పమని చెప్పండి అని శివుణ్ణి ఈవిడ కూడా దూతగా వాడుకుంది. అమ్మవారు లక్ష్మీదేవి కూడా శివుణ్ణి దూతగా వాడుకుంది. ఆయన అన్నాడు, అమ్మ నీకెందుకు ఒక 5 నిమిషాలు తల్లి వెళ్ళొస్తాను, ఒకసారి మాట్లాడిస్తాలే అని చెప్పేసి వెళ్ళాడు. మాట్లాడిస్తాలే అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన లాజిక్ ఈయనకు కూడా పనిచేస్తుందిగా. కళ్ళు మూసుకుంటే ఏం చేస్తాడు? తన్ని తప్పిస్తూ ఉంటాడు. తన్ని తప్పిస్తూ ఉన్నటువంటి వాడి యొక్క తపస్సు భగ్నం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అవునా కదా? ఎవరి తపస్సు ఎవరో భగ్నం చేయకూడదు. కనుక ఆయన ఏం చేశాడు? తన కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నెమ్మదిగా తన శిష్యుడిని ఒక ఆయన్ని పంపించాడు. ఒరే నాయన వెళ్ళు, లక్ష్మీదేవి ఆయన కోసం భూలోకంలో అక్కడ తపస్సు చేస్తోంది. ఆ తపస్సుని శివుడు గారు ఆమోదించారు. కనుక ఆ శివుని యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి వారిగా, శివ మనస్సే మీరై ఉన్నటువంటి వారిగా ఆయన మనస్సులో ఉన్నటువంటి కోరిక మీరు తొందరగా భూలోకంలోకి వెళ్ళి లక్ష్మీదేవిని కలవాలనేటువంటి కోరిక. కనుక మీరు తొందరగా ఆ పనిలో ఉండండి అనేటువంటి ఒక మెసేజ్ ఆయనకి డ్రాప్ చేసేసి వచ్చేసే అన్నారు. గబగబా ఈ దూత వెళ్ళాడు, ఆ జయ విజయుల పర్మిషన్ తీసుకున్నాడు, లోపలికి వెళ్ళేటప్పటికి జయ విజయుల పర్మిషన్ తీసుకున్నాడు అంటే ఈయన జాగ్రత్త అవస్థ, కూర్చుని ఉంటాడు, పడుకుని ఉండడు, యోగ నిద్రలో ఉండడు. శివుడి దగ్గర నుంచి దూత వచ్చాడు అనగానే ఈయన యాక్టివ్ అయిపోయాడు. వెంటనే ఏం నాయన అంటే ఇగో శివులు గారు ఇగో ఫలానా మెసేజ్ పంపించారు. ఏంటా మెసేజ్ అంటే అమ్మవారి కింద వెయిట్ చేస్తోంది, ఆవిడ దగ్గరికి మీరు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కనుక వెళ్ళి ఏ లోక కళ్యాణార్థం మీరు ఆ విధంగా అమ్మవారిని కిందకి పంపించారు అందులో అంతరం ఏమిటో ఆవిడ తెలుసుకోవాలని కోరుకుంటోంది. కనుక ఆ కార్యార్థమై ఒకసారి భూలోక సంచారం చేసి రండి అని శివుడు గారు చెప్పారండి అని చెప్పేసి మర్యాదగా చెప్పాడు. తన లోకానికి తను వెళ్ళిపోయాడు. ఈయన కూడా పాపం అనుకున్న తడవే నిజమే, చాలా కాలం అయింది లక్ష్మీదేవి వెళ్ళి ఇంకా నేను కూడా వెళ్ళాలి అనేటువంటి సమయాని కోసం నిరీక్షిస్తున్నాను, ఆ నిరీక్షణ పూర్తయింది అని తన శేషపాంకు నమస్కారం పెట్టుకుని కిందకు వస్తున్నాడు. కిందకు వస్తూ భూలోకంలోకి ఎక్కడైతే లక్ష్మీదేవి గుర్రముగా తిరుగుతోందో అదే స్థానానికి తాను కూడా గుర్రముగా రూపాంతరం చెంది అక్కడికి వచ్చేసేసాడు. ఆయన్ని చూడంగానే ఆవిడ పరవశించింది. అబ్బా ఇన్నాళ్ళకి మా ఆయన మొహం చూడగలిగానే. ఆ చూడడం కూడా లాస్ట్ ఏంటి కాస్త చిరాగ్గా కోపంగా చూశాడు మనిషి. పాప అదే భావనలు లోపలుండిపోయినాయి. కానీ ఇన్నాళ్ళకి కాస్త ప్రశాంతంగా వచ్చాడు, రాగానే నవ్వాడు. ఆ నవీన్ మోహన్ చూడగానే కాస్త మనసు శాంతించింది అని చెప్పి ఇద్దరు కాస్త ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావని మాట్లాడుకున్నారు. ఆ ఉన్నటువంటి ఏ జాతిని అయితే ఆవాహనం చేసుకుని వాళ్ళిద్దరూ 2 రూపాలు ధరించి ఉన్నారో ఆ జాతి లక్షణం ఏమిటంటే ఆనందాన్ని ప్రకటన చేసుకోవడం కోసం విశాలమైనటువంటి క్షేత్రంలో బాగా పరిగెడతాయి, ఆ జంతువులు పరిగెడతాయి. అదే స్థితిలో వాళ్ళ ఇద్దరి యొక్క ఆనందాన్ని తెలియపరచుకోవడం కోసం మొత్తం పరిగెడుతూ ఒక వలయాకారాన్ని సృజించుకున్నారు. ఆ వలయాకారంలో ఉన్నటువంటి క్షేత్రంలో ప్రశాంతంగా కూర్చుని
ఈ హయములుగా తమ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని హాయిగా అనుభవించారు, క్రీడించారట. మొత్తం లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆ వలయాకారంతో ఉన్నటువంటి భూమి యందు క్రీడించారు. అంటే అర్థం ఏమిటి ఇలాంటివన్నీ చెప్పడంలో దేవీ భావతంలో అంటే అంతరార్థంగా ఎక్కడ ఏ క్షేత్రంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కానీ శివుడు కానీ పార్వతీదేవి కానీ బ్రహ్మ కానీ అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం కానీ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు ఉన్నటువంటి దానికి ఒక భూపుర క్షేత్రం అనేటువంటిది ఆధారం కావాలి, ఆ కొరత కావాలి. దాని మధ్యలో వాళ్ళు ఎప్పుడు బైంధవ స్థానంలో ఉండాలి. ఆ బిందు అనేబడేటువంటి దాని నుంచే మొత్తం ఏర్పడుతుంది కనుక ఆ బిందువు నుంచే సంకల్ప వికల్పాలు అనేటువంటివి మొదలవ్వాలి కనుక ఆ బిందువును ఆధారం చేసుకోవడం కోసం మొత్తం వృత్తాకారంగా ముందు ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని మధ్యలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా వాళ్లకున్నటువంటి ఆ లక్షణాలని అనుసరించి క్రీడించారు, ఆనందించారు. ఆ క్రీడని ఉద్దీపనం చేస్తూ అమ్మవారు ఆ హయము రూపంలోనే గర్భవతి అయింది. చక్కగా పిల్లవాడిని కన్నది. పిల్లవాడు ఎలా పుట్టాడు? మామూలుగానే పుట్టాడు. ఇప్పుడు జాతి లక్షణాన్ని అనుసరించి పుట్టాలి కదా మరి పిల్లవాడు. మనకు వెంటనే డౌట్ వస్తుంది, జాతి లక్షణాన్ని అనుసరించి పిల్లవాడు పుట్టాలి అంటే దాని వెనకాల ఉన్నటువంటి లోకోత్తర కార్యం ఏమిటో ముందు తెలుసుకోవాలి. అందుకని అమ్మవారిని ఎప్పుడైతే ఆవిడ గర్భధారణ చేసిందో ముందు ఆవిడ ఆనందించిందట. ఏమిటో ఆ వైకుంఠంలో ఉంటామన్న మాటే కానివ్వండి, గర్భం దాల్చి పిల్లల్ని కనేటువంటి కోరిక ఉన్నా అవకాశం లేదు. ఎందుకంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా అటువంటి ఒడంబడిక చేసుకోవాలి. మనకి ఎలాంటి కామక్రోధాలు కూడా కలగడానికి వీల్లేదు. పిల్లలు ఉన్నారు అంటే మనం కూడా వెనకాల డబ్బు దాచుకుందాం అనిపిస్తుంది, కాస్త స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉండకూడదు. మనం కూడా జగత్తంతటిని మన పిల్లలు అనుకోవాలి. మన నుంచే మనం చేసేటువంటి జగత్ కారణాలు ఏవైతే ఉన్నాయో సంకల్పాలు అవి సృష్టి స్థితి లయలు. ఈ సృష్టి స్థితి లయల ద్వారా ఏ ప్రపంచం అయితే వృద్ధి చెందుతుందో ఆ ప్రపంచమే మనకి పిల్లలు, అంతే తప్ప మనంగా మనం పిల్లల్ని కనకూడదు అనేటువంటి ఒక విషయాన్ని పట్టుకున్నారు. దాంతోపాటుగా ఏ కుమారస్వామి ఏ సుబ్రహ్మణ్యేశ్వర ఉత్పత్తి జరగాలో ఆ సమయంలో రతీదేవి భర్త అయినటువంటి మన్మథ దహనం జరిగింది. ఆ మన్మథ దహనాంతరంగా కూడా పాపం ఆవిడ రతీదేవి మన్మధుడు అలా బూడిదయ్యిపోయేటప్పటికీ చూసి బాధపడి కూడా త్రిమూర్తులకి ఓ శాపం ఇచ్చింది. అలాగే ఇద్దరు ముగ్గురు శాపాలు ఇచ్చారు. మీరు కడుపారా పిల్లల్ని కనేటువంటి అర్హతని కోల్పోయారు, మీకు పిల్లలు అలా పుట్టరు అనేటువంటి ఒక శాపాన్ని ఇచ్చి ఉన్నారు. మనం తర్వాత వేరే పురాణాలు ఏమన్నా స్పృశించినట్లయితే వాటిలో తప్పకుండా దొరుకుతుంది. కనుక ఆ శాపాంతర్గతంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గర్భధారణ అనేటువంటిది లక్ష్మీదేవిగా విష్ణుమూర్తిగా ఉన్నటువంటి సమయాల్లో అవడానికి అవకాశం లేదు. కనుక ఆ రూపాంతరం చెందితే తప్ప ఆ రూపాంతరం ఎందుకు చెందాల్సి వచ్చింది? మనకి పిల్లలు ఇప్పుడు మన కడుపున పుట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని వెంటనే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగింది. అమ్మ ఒక్క విషయం చెప్తా, ఒకానొక సందర్భంలో నా భక్తుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, యయాతి మహారాజు ఉన్నాడు. ఆ యయాతి మహారాజుకి కొంతమంది చాలామంది పిల్లలు ఉన్నారు. అందులో కొంతమంది పిల్లలకి వాళ్ళు ఒక తప్పు చేసేటప్పటికల్లా యయాతి మహారాజు మీకు ఇంకా నా రాజ్యంతో సంబంధం లేదు, నా రాజ్యానికి ఏలేటువంటి శక్తి మీకు లేదు, రాజులుగా మిమ్మల్ని రాజ్యభ్రష్టుని చేస్తున్నాను, దాంతోపాటుగా మీరు అసలు నా క్షేత్రంలో ఉండొద్దు అని చెప్పించి పంపించేశాడు యయాతి మహారాజు. పంపించేటప్పుడు పాపం వాళ్ళు బాగా ఖిన్నులైపోయారు, బయటికి వచ్చేసారు. యయాతి క్షేత్రంలోంచి బయటికి వచ్చేసారు, తండ్రి రాజ్యంలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసాక మిగతా అన్నదమ్ములు ఎవరైతే ఈ శాపాన్ని పొందారో వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు పిల్లలు చేసుకున్నారు, పిల్లల్ని పొందారు. మళ్ళీ వాళ్ళ యొక్క క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పిల్లలు పుట్టారు కనుక మళ్ళీ రాజ్యస్థాపన చేసుకున్నారు. వాళ్ళ వంశాలు వృద్ధి చెందుతున్నాయి, వాళ్ళ క్షేత్రాలు వృద్ధి చెందినాయి. ఆ నియమానుసారంగా దుర్వసుడు అనబడేటువంటి ఒక యయాతి పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు ఒకటి. అలా పిల్లల్ని కనాలనేటువంటి కోరిక కూడా వాంఛ ఆయనలో లేదు. ఆయనకు ఉన్నటువంటి కోరిక ఏమిటి? తండ్రి పట్ల నేను నిబద్ధతగా ఉన్నా, కాకపోతే నా తండ్రి నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అర్థం కానటువంటి మనస్సుతో నేను కూడా ఏదో తప్పు చేశానని నన్ను కూడా శపించేసేసాను. ఆ శాపానికి అనుగుణంగా నేను యువతలకు వచ్చేసాను. కాకపోతే నేను కూడా నా తండ్రి రాజ్యాన్ని ఏలాలి, అంతటి ధర్మమూర్తిగా నేను కూడా ఉండాలనేటువంటి కోరికతో ఉన్నాను. ఎప్పుడైతే ఆయన నన్ను బయటికి పంపించేశారో ఇంకా నాకు వైరాగ్య చింతన, విరక్తి భావన వచ్చేసింది. కనుక నాకు ఏదో నా కుటుంబాన్ని విస్తరింపజేసుకోవాలనేటువంటి కోరిక లేదు. కానీ నా భార్యకి ఆ కోరిక ఉంది. ఆవిడకి జాతక బలంగా పిల్లల్ని కనేటువంటి లక్షణం ఆవిడకి ఉన్నటువంటి జాతకంలో లేదు. నాకు మనసు లేదు, ఆవిడకి యోగ్యత లేదు, రెండూ లేవు. కనుక నేను విష్ణుమూర్తి యొక్క భక్తుణ్ణి, విశేషంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తా. కనుక ఆ విష్ణుమూర్తి ద్వారా కనగలిగినటువంటి పిల్లలు కనుక ఉంటే వాళ్ళిద్దరూ అమ్మవారు అయ్యవారు కనుక ఒక పిల్లవాడిని కానీ నాకు ఇస్తే ఆ పిల్లవాడితో నేను నా పిల్లవాడు అనేటువంటి సంకల్పంతో నేను ఏ రాజ్యాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటానో ఆ రాజ్యానికి వాడిని రాజుని చేస్తా. కనుక
నా వంశంలో ఇప్పుడు ఎవరుంటారు? విష్ణుమూర్తి నుంచి వచ్చినటువంటి కొడుకు ఉంటాడు. అటువంటి కొడుకుతో నాన్న అనిపించుకోవడం నాకు కావాలి. ఆ భక్తుడికి ఆ కోరిక కలిగింది అంతే. అంతమించి ఇంక ఇందులో మళ్ళీ మనం విషయాలు తారకణాలు ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ యయాతి కొడుకు అయినటువంటి దుర్వాసుడికి ఈ కోరిక కలిగింది. అయ్యా దయతో మీకు పుట్టేటువంటి కొడుకుని నాకు అనుగ్రహించండి అని అడిగాడు. అయ్యా పుట్టే లక్షణాలు మనకి వైకుంఠంలో లేవు కదా, మరి అటువంటి భక్తుడి యొక్క కోరికను తీర్చాలి అంటే ఏం చేయాలి? భూలోకంలోకి రావాలి. ఆ భూలోకంలోకి ఎలా రావాలి అంటే ఏదో ఒక నింద కావాలి. ఏదైనా పని చేయాలి అంటే ఒక నింద కావాలి. ఆ నింద కోసం అయ్యవారు ఏం చేశారు? అమ్మవారిని నిందించి కిందకి పంపించారు. ఇంత జరగాల చక్కగా మాట్లాడుకుని మామూలుగా సంకల్పపూరితంగా కిందకి రావచ్చు కదా. కానీ ఏ శాపములైతే వాళ్ళని పట్టుకుని ఉన్నాయో ఆ శాపాంతర్గతంగా పిల్లలు పుట్టడానికి అవకాశం లేదుగా, గర్భధారణ చేయాల్సినటువంటి అవకాశం లేదు కదా. పైగా ఈ శరీరంతో, ఇలాంటి శరీరంతో, కాళ్ళు చేతులు ముఖము ఉన్నటువంటి ఈ శరీరంతో పిల్లలు పుట్టేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. శరీరం మారాలి అంటే నువ్వు ఒకసారి గుర్రం అయిపో నేను కూడా అయిపోతాను ఊరికే భావం చేస్తే అవి అటువంటి స్థితులు కావు. దానికి ఏదన్నా ఒక లోకోత్తరమైనటువంటి విషయం ఉండాలి. ఆ ఉండకపోతే సంకల్పం అనేటువంటిది వారికి కూడా సిద్ధించదు, అది అర్థం. కనుక వాళ్ళు ఏం చేశారు? దానికి అనుగుణంగా ఒక భక్తుడి యొక్క మనసు తన యందు రమించేలాగా ముందు విష్ణుమూర్తి చేశాడు. కనుక యయాతి చేసినటువంటి ఆ శాపం కూడా పిల్లల పట్ల ఈ దుర్వసుని ఉద్ధరించడం కోసమే. కనుక ఏది ఊరికే జరగదు, కార్యకారణ సంబంధంతోనే ఏదైనా జరగాల్సింది. కనుక ఆ దుర్వసుడికి ఎప్పుడైతే ఆ శాపం వచ్చిందో తండ్రిది, తను బయటకు వచ్చేసాడు. విష్ణుమూర్తినే తన తండ్రి అనుకున్నాడు. నాయనా నీ ద్వారా కలిగేటువంటి పిల్లలు నా వంశీకులని నేను చెప్పుకోగలగాలి, అటువంటి పిల్లల్ని నాకు ఇవ్వమన్నాడు. లక్ష్మీదేవి దేన్ని చూస్తూ ఓ నిమిషం మనస్సుని లయం చేసుకుందో దాని యందు తను ఆ రూపాన్ని పొందాలనేటువంటి భావన ఇచ్చేసేసి వెంటనే ఆ శాపంతో కింద ఆ శాపం కాదు యాక్చువల్గా అనుగ్రహం, అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేసి కింద పంపించేసేసాడు విష్ణుమూర్తి. తాను దేన్ని సాధించాలో ఆ సాధనా నిమిత్తంగా జరగవలసినటువంటి తపస్సుని ఈ కాలంలో 100 సంవత్సరాల కాలంలో చేయించాడు. ఆ చేస్తే తప్ప కడుపారా పిల్లల్ని కనగలిగేటువంటి ఇది ఆ జాతి మారినా కనీసం ఆ పాపగ్రస్తమైనటువంటి ఏదో అనుభూతి, అయ్యో నాకు పిల్లలు పుట్టరట. ఎందుకంటే ముందే చెప్పాడు అనుకో, నీ ద్వారా పిల్లల్ని కానీ నేను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పాడు అనుకో, అయ్యో పుట్టరు కదా అనే భావంతో సమ్మిళితమైనటువంటి భావనా వైరుధ్యానికి సంబంధించిన పిల్లలు పుడతారు, వాళ్ళు మళ్ళీ రాక్షసులు అవుతారు. పిల్లల్ని కనే సమయంలో మనసు ఎప్పుడు ఎలా ఉండాలి? సాత్వికమైనటువంటి భావనలతో ఉండాలి. ఆ సాత్వికమైనటువంటి భావన ఆయన ఎందుకు కలగడం కోసమని, ఆవిడ ఎందుకు కలగడం కోసమని 100 ఏళ్ల పాటు కిందకి పంపించేసి తపస్సు చేయించాడు. తపస్సు చేయించి వచ్చిన తర్వాత చెప్పాడు. వచ్చిన తర్వాత వెంటనే పిల్లల గురించి చెప్పాడా? గర్భాన్ని దాల్చిన తర్వాత చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడే ఉంది, అయ్యో మనకి పిల్లలు పుడతారా? నీకు ఇప్పుడు పుడుతున్నారుగా అని. అయ్యో పుట్టేవాళ్ళు మళ్ళీ అశ్వంగానే పుడతారు కదా, మరి వాళ్ళు మనుష్య జాతి కదా అంటే నీకు ఎలా కావాలో అలాగే పుడతారు, వాళ్ళ సంకల్పాన్ని బట్టి పుడతారు. ఎందుకంటే ఈ రెండు మన సంకల్పాలు కాదు, వాళ్ళ సంకల్పాన్ని అనుసరించి మనం దానికి తగినట్లుగా కార్యాన్ని చేస్తూ పోతున్నాం, స్థితి కారణాన్ని రచిస్తూ పోతున్నాం. ఆ రచనలో రచిస్తూ పోవాలి తప్ప ముందు అనుకుని చేయకూడదు, అది కూడా వాళ్ళకి నియమం. సృష్టి స్థితి లయలు చేసేటువంటి భాగంలో ఏది కూడా ముందు అనుకుని ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం కాదు, ఏది ఎలా జరిగితే అలా జరుగుతూ వెళ్ళిపోవాల్సిందే. ఆ నియమాన్ని ఉల్లంఘించేటువంటి శక్తి వాళ్ళకు కూడా లేదు అక్కడ. ఈ రెండు విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుని అదే విషయాన్ని లక్ష్మీదేవి గర్భాన్ని దాల్చిన తర్వాత అప్పుడు చెప్పాడు విష్ణుమూర్తి, అమ్మ ఇప్పుడు గర్భాన్ని దాల్చావు, ఈ గర్భాన్ని మనం ఎవరికి ఇవ్వాలో తెలుసా? నీ కడుపున పుట్టినటువంటి పిల్లల్ని దుర్వాసుడు అనబడేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆ భక్తుడి యొక్క కోరిక మేరకు ఆయన చేతికి మనం అప్పగించాలి అన్న. ఒకానొక శుభముహూర్తంలో చక్కగా ప్రసవించింది, చక్కటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఇద్దరు కూడా ఆ హయములు అంటే 2 హయములచే ప్రసవింపబడినటువంటి పిల్లవాడు పుట్టినవాడెవడు? ఈయనొక హయము, ఆవిడొక హయము. హయము 2 హయములు కంటే వచ్చినటువంటి పిల్లవాడు. పోనీ వాడు హయముగా పుట్టాడా? పుట్టలా. హయములు అంటే 2 హయములచే ఉద్ధరింపబడినటువంటి వాడిగా జగత్తులోకి మనుష్య రూపంతో వచ్చినటువంటి వాడు. అటువంటి వాడిచే ఏ వంశము వృద్ధి చెందుతూ ఉంటుందో అటువంటి వంశానికి ఆ రోజు నుంచి హయ వంశము అనబడేటువంటి వంశంగా కీర్తిని ఇచ్చాడు. కనుక హయ వంశము రావడానికి ఇప్పుడు ప్రధానుడు ఎవడు అంటే ఆయన దుర్వాసుడు యొక్క మనస్సు. ఆ మనస్సు సంకల్పితంగా విష్ణుమూర్తి అమ్మవారు ఇద్దరు కూడా పిల్లల్ని కనాలనేటువంటి కోరిక ఆయన మనసులో కలిగింది. ఆయన కోరికని అనుసరించి వీళ్ళిద్దరూ కూడా జీవితంలో మొదటిసారి చక్కగా పిల్లవాడిని కడుపార అమ్మవారు 9 నెలలు మోసి కని ఇచ్చిందిట. పిల్లవాడిని వదిలి వెళ్ళాలనే భావన రాగానే ఏమనిపించింది? అయ్యో పిల్లవాడండి, మన పిల్లవాడు ఒక్కసారి వైకుంఠానికి తీసుకుపోతాం, మన ఇల్లు కూడా వాడు అక్కడే కాస్త బారసాలు చేసి పేరు ఏమన్నా పెట్టి పంపిద్దాం, తర్వాత ఎలాగో అబ్బాయిని చూసాం, ఇగో ఇలాంటి వాటికి మనకి ప్రమేయం లేదు.
చేయబడవలసినటువంటి కార్యక్రమాన్ని చేస్తూ పోవడమే తప్ప దాని పట్ల మళ్ళీ మమకార ద్వేషాలు కనుక ఎట్టి పరిస్థితుల్లో అయినా పొడసూపినట్లయితే దాని ద్వారా మనం కూడా సాధారణ మానవులమే అవుతాం తప్ప ఆ వైకుంఠంలో ఉండదగినటువంటి స్థాయి క్షమత మనలో తగ్గిపోతాయి. కనుక ఆలోచనలు పుట్టనివ్వకమ్మా. అయ్యో అడవిలో పిల్లవాడిని వదిలేసి వెళ్తున్నాం, ఏనుగులో సింహాలో ఏవో వస్తే ఎట్లాగా అంది. లక్ష్మీదేవి కూతుర్లకి భయాలు కూడానా? నీకేం పర్వాలేదు, ఎందుకంటే నువ్వెవరివి, నువ్వే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, సర్వభూతములకు హితము చేసేటువంటి దానవు నువ్వు. అలాంటి నీ కొడుక్కి కష్టం కలిగించే స్థితి నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? ఎందుకు ఆ భయాలు పిచ్చిదానా అన్నాడు. అంతే ఒకటమాట. తన స్వస్వరూప లక్షణం ఎప్పుడైతే తనకు వినిపించాడో హయస్థితి నుంచి ఇద్దరు కూడా మళ్ళీ వైకుంఠంలో ఉండేటువంటి అమ్మవారు అయ్యవారు స్థితిని పొందేశారు, అంటే రూపాన్ని పొందేశారు. ఆ పొందంగానే ఆ పిల్లవాడిని ఒకసారి ప్రేమగా చూసుకుంది, నాయన వృద్ధి చెందుతూ ఉండు అని అంది. అని వెంటనే వాళ్ళిద్దరు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ లోపల మళ్ళీ ఆ దుర్వాసుడు అనేటువంటి వాడికి ఇంద్రుడి ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ఈ లోపల మళ్ళీ ఇంకెవరో ఉన్నారు, వేరే జాతికి సంబంధించిన వాళ్ళు పాపం ఆ ఆకాశ మార్గంలో వెళ్తున్నారట. కింద పిల్లవాడు ఉన్నాడు. ఉండేటప్పుడు వాళ్ళకి ఆశ కలిగింది, అబ్బా పిల్లవాడు ఉన్నారు, ఎవరు పిల్లవాడు కాదేమో, అందుకని ఇక్కడ వదిలేసి వెళ్ళారు, మనం ఏమైనా పెంచుకుందాం అనుకుని పాపం వాళ్ళిద్దరిని పిల్లవాడిని ఎత్తేసేసుకుని పైకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఆ జాతుల వాళ్ళందరికీ కూడా రాజు ఎవరయ్యా అంటే ఇంద్రుడు దగ్గరికి వెళ్ళారట. స్వామి మాకిగో అరణ్యంలో కీకారణ్యంలో ఈ పిల్లవాడు కనబడ్డాడు, ఎవరో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు, కనుక ఈ పిల్లవాడిని మేము పెంచుకోవచ్చా? పర్మిషన్ తీసుకోవాలి కదా, మరి రాజు పర్మిషన్ తీసుకోవాలి. వెళ్ళాడు. ఈయన నెత్తి నోరు బాధ తీసుకున్నాడు. ఊరే నాయన బాబు, అది దుర్వాసుడు కోసం మన లక్ష్మీదేవి ఆ స్వామివారు వైకుంఠనాథుడు వాళ్ళిద్దరూ కూడా ఇచ్చినటువంటి అద్భుత ఫలమయ్యాది. ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెళ్ళి వదిలేసి రండి. పైగా వస్తూ దుర్వాసుడికి ఈ మెసేజ్ ఇచ్చేసి రండి. ఇప్పుడు మీ పని ఏంటంటే ఆయన దాకా ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు తీసుకోమనేటువంటి మెసేజ్ రావాలి, కనుక ఆయన వచ్చి అక్కడ తన ఫలాన్ని తను తీసుకువెళ్తాడు, వెళ్ళి వదిలేసేయండి అన్నారు. పాపం వాళ్ళు కూడా కోరిక కలిగినటువంటి వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఆ రోజు రాత్రికి అయ్యవారు దుర్వాసుడి కళ్ళలో కనపడ్డారు. అయ్యా నీ కోరికని తెలుసుకున్నవాడిగా నీకే పిల్లవాడు కావాలని నువ్వు కోరుకున్నావో అలా మా ఇద్దరి ద్వారా పిల్లవాడు చక్కగా పుట్టి ఉన్నాడు, ఫలానా క్షేత్రంలో ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో, నీ వంశానికి వాడిని వారసుడుగా చేసుకో అని చెప్పేసి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చుకున్నాడు దుర్వాసుడు. చక్కగా రాజ్యంలో వైభోగంగా ఆ పిల్లవాడికి బారసాలు లాంటివన్నీ చేశారు. పేరు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇలాంటి వాడు మరి ఉండడు కదా, ఇలా అమ్మవారికి అయ్యవారికి పుట్టినటువంటి స్వరూపం మళ్ళీ ఉండడానికి వీల్లేదు. పైగా అయ్యవారి నుంచి వచ్చాడు అంటే అర్థం ఏమిటి? వీరత్వం, అమ్మవారి యొక్క ఐశ్వర్యం. మొత్తం జగత్తులో ఆ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడిని వీరుడు అంటాడు. ఒకటి శరీర దారుఢ్యం, రెండవది ఆర్థికపరమైనటువంటి దాని దారుఢ్యం. ఈ రెండు ఉన్నటువంటి వాడు ఎవడు అంటే వీడు ఏకుడు, ఒక్కడే ఉన్నాడు, వీడు ఏకా స్వరూపంలో ప్రపంచంలో ఇలాంటి వాడిని ఇంకొకరిని మనం చూడడానికి అవకాశం లేనటువంటి స్వరూపంగా ఉన్నాడు. కనుక వీడి పేరు ఏం పెట్టారు? ఏకవీర అని పేరు పెట్టారు. మనం చూసే ఏకవీర కాదు సుమా, ఏకవీర అనగానే అక్కడ కనపడతారు, ఎవరు కనపడతారు? ఇద్దరు కనపడతారు. కనుక అటువైపు వెళ్ళకండి, మనసు ఇటువైపే ఉండాలి. ఆ మనసులో ఏకవీర అనేటువంటి పేరు పెట్టారు. ఆ ఏకవీర పేరు పెట్టి ఈ పిల్లవాడిని చక్కగా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. చక్కగా ఏది నేర్పించినా చక్కగా వెంటనే గ్రహించగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దత్తాత్రేయ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వంశం కనుక ఆ వంశంలో ఉన్నటువంటి వాడితో ఇక్కడ నుంచి హైహయ వంశంగా చెప్పబడుతోంది కనుక ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం కూడా ఆయన మీద వర్షించి ఒకనాడు అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఒక అద్భుతమైనటువంటి అశ్వం కూడా ఇవ్వబడిందిట ఆ ఏకవీరుడికి. పైగా ఈ పిల్లవాడు ఎవరి కొడుకో దత్తాత్రేయుడికి తెలుసు, ఆయన ఆంశస్వరూపమే కనుక ఆ దత్తాత్రేయుడు అనుగ్రహించి ఏం చేశాడు? మంచి అశ్వాన్ని ఇచ్చాట. నాయన ఈ అశ్వాన్ని పడుకో అంటే ఆయన హైహయ వంశము, తన తల్లిదండ్రులు ఇద్దరు 2 అశ్వములుగా మారి తన్ని జగత్తులోకి తీసుకొచ్చారు. ఆ తల్లి ప్రేరణ, ఆ హయమును చూసి కలిగినటువంటి ప్రేరణ కనుక ఆ హయమే మేనల్లుని రక్షించుకోవడానికి మళ్ళీ వచ్చిందనమాట. వచ్చి దత్తాత్రేయుల ద్వారా ఈ పిల్లవాడికి సిద్ధింపబడి ఇది నువ్వు ఆకాశంలో ప్రయాణం చేయాలంటే ఆకాశంలో కూడా నీకు ప్రయాణం చేయించగలదు. మనోవేగంతో దీన్ని ఎక్కి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కళ్ళు మూసి తెరిచే వేగంతో అక్కడికి వెళ్ళిపోతావు. ఇది నీకు ఎలాంటి జటిలమైనటువంటి ప్రయాణాలైనా చేయించగలిగదు, అతి సులభంగా చేయించగలదు. కనుక ఈ గుర్రాన్ని నీకు నేను అనుగ్రహంగా ఇస్తున్నాను అన్నాడు. దాన్ని జాగ్రత్త చేసుకో, దీనివల్ల బోల్డ్ కార్యాలు సిద్ధిస్తాయి నీకు అని అనుగ్రహించాడు. ఆశీర్వదించేసి వెళ్ళిపోయాడు. అలాగే ఒకనాడు తన రాజ్యాన్ని అంతటినీ చూసుకుంటూ తండ్రి ఏమో వానప్రస్థాశ్రమంలోకి వచ్చి పిల్లవాడికి విద్యాబుద్ధులన్నీ కూడా ఇప్పించిన తర్వాత కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం తను పక్క నుండి పిల్లవాడితో ప్రధానమైనటువంటి సింహాసనం మీద దుర్వాసుడే కూర్చుని
పిల్లవాడిని మాత్రం ఈ పని చేసావా, ఆ పని చేసావా, ఇటువైపు వెళ్ళావా, మొత్తం అన్ని చూసుకుంటున్నావా అనేటువంటి రాజ్యభారాన్నంతని అలవాటు చేసే క్రమంలో రకరకాల పనులు చెప్పి పిల్లలకి అలవాటు చేస్తున్నాడు. ఆ అలవాటులో పిల్లవాడు అన్ని రకాల పనులు చేసుకున్నాడు. అరణ్యాలన్నీ చాలా రోజులైందయ్యా, ఒకసారి వెళ్ళి చూసిరా. అరణ్యాల్లో మొత్తం కుటీరాల్లో నివాసం చేస్తున్నటువంటి వాళ్ళు మహర్షులు, మునులు, తపస్సులు వీళ్ళందరూ అన్నీ బాగున్నాయా, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఉన్నాయా, బావులు అవి పూడిపోకుండా అన్నీ చక్కగా ఎప్పటికప్పుడు తవ్విస్తున్నామా, నీటి వ్యవస్థ అనేటువంటిది ఒక్కోసారి అరణ్య మార్గంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ కుళాయిలు ఏర్పాటు చేసి సహజంగా తవ్వేటువంటి కొలలను కాక కొళాయిల్లో కూడా కాస్త నీళ్లు పెట్టాలి. ఎప్పుడైనా క్షామం లాంటివి వచ్చినప్పుడు ఈ నీటి ధార అనేటువంటిది వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది, ఎవరిని రక్షించాలో వాళ్ళని. అలాగే ఫలాలు, కాయలు తినగలిగినటువంటి సంపదని, ఏ వృక్ష సంపద అయితే ఉంటుందో ఆ వృక్ష సంపదని కాస్త మనం అడవుల్లో కూడా పెంచి ఉంచాలి, బాటసార్లకు. ఇదంతా కూడా రాజధర్మం. ఈ రాజధర్మాలన్నీ చెప్పి ఒకసారి ఆ కీకారణ్యాల్లోకి వెళ్ళిరా నాన్న అని పిల్లవాడిని పంపించారు. ఈ గుర్రాన్ని వేసుకుని పిల్లవాడు ఆ కీకారణ్యంలో కూడా కాస్త వీలుగా చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఈ లోపల ఉన్నట్టుండి ఒకవైపు నుంచి ఒక స్త్రీ రోదన వినపడింది. ఆ స్త్రీ రోదన వినపడేటప్పటికల్లా ఒక్కసారిగా అయ్యో ఎవరో కష్టంలో ఉన్నారనేటువంటి ఆలోచనతో ఆ పిల్లవాడు ఆ ఏడుపు వినపడుతున్నటువంటి వైపుకి ఈ అబ్బాయి మరలాడు, ఏకవీరుడు. మరలేటప్పటికి అక్కడ అందమైనటువంటి యువతి కూర్చుని ఉంది, ఒక బండరాయి మీద కూర్చుని ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది అంటే అమ్మాయి కళ్ళల్లోంచి 2 ధారలు వచ్చాయట. ఆ ధారలు ఏకంగా ఒక కొలనైపోయి పారుతుంది. అంత ఏడుస్తుంది ఆ పిల్ల. ఏమ్మా ఇంత ఏడుస్తున్నావు, నీకేం కష్టం వచ్చింది తల్లి, నేనేమన్నా సాల్వ్ చేయగలనేమో అని అడిగట. ఓ మంచి అశ్వం మీద ఉన్నాడు, అది రాజాశ్వంలా ఉంది. అలాంటి మంచి అశ్వం మీద కూర్చుని మనిషి కూడా ఎలా ఉన్నాడు, యువరాజ పట్టాభిషేకమైనటువంటి వాళ్ళ ఉన్నాడు. కాంతి విజ్ఞాన రేఖ అనేటువంటిది ముఖంలోంచి బయటికి చక్కగా వెలుగుగా బయటికి వస్తుంది. కళ్ళల్లో కాంతి ఉంది. మనిషి పట్ల ఒక మంచి భావన ఏర్పడింది ఆ అబ్బాయిని చూడంగానే అప్పుడు అంది, అయ్యా మీరెవరినో చూస్తుంటే నన్ను ఆదుకుంటారు, నా కష్టాన్ని అర్థం చేసుకుంటారనే ఆలోచనే వస్తుంది నాకు. కనుక మీరెవరు ఏమిటి అనేటువంటి శోధన ఇంతకు మించి చేసేటువంటి ఓపిక నాకు లేదు. కనుక మీరు ఎదుర్కొండా వచ్చారు కనుక మీరు నన్ను రక్షించేవారని పూర్ణంగా భావిస్తున్నాను. కనుక నేను అసలు మీ రాజ్యానికి సంబంధించిన దాన్ని కాదు. మీ రాజ్యానికి చాలా దూరంలో కాశ్మీర దేశ దగ్గరలో ఉన్నటువంటి మద్రదేశ రాజధానికి మా రాజకుమార్తె, ఎవరైతే ఇప్పుడు ఎవరి కోసం నేను ఏడుస్తున్నానో ఆ రాజకుమార్తె ఆ రాజ్యానికి చెందినటువంటి రైభ్యుడు, రుగ్మరేఖ అనబడేటువంటి వాళ్ళకి పుత్రిక. వాళ్ళు ఎంతో కాలం పిల్లలు లేక పాపం వాళ్ళిద్దరూ పుత్రకామేష్టి యాగం చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఒక అమ్మాయిని పొందారు. ఆ అమ్మాయిని చాలా ప్రేమగా పెంచుకున్న తర్వాత ఆ విష్ణుమూర్తి పిల్లదాన్ని యజ్ఞగుండంలోంచి ఇవ్వడంతో పాటే ఈ పిల్లవాడికి నేను కన్నటువంటి పిల్లవాడే భర్తగా వస్తాడు. ఆ పిల్లవాడి పేరు ప్రస్తుతం ఏకవీర. ఫలానా హైహయ వంశానికి వృద్ధిని చేసేటువంటి విధానంలో మన దుర్వసుడు అనబడేటువంటి యయాతి పుత్రుడి యొక్క సంరక్షణలో పెరుగుతున్నాడు, ఆయన పుత్రుడిగా పెరుగుతున్నాడు. కనుక ఆ పిల్లవాడే ఈ పిల్లకి భర్తగా వస్తాడు. కనుక ఆ సదాచారంతో చక్కగా పిల్లదాన్ని పెంచుకోండి. ఈ పిల్ల పేరు వాడి పేరు ఏకవీర కనుక ఈ పిల్ల పేరు ఏకావళి అనేటువంటి నామాన్ని పెట్టండి. చక్కగా ఈ పిల్లకి అన్ని ధర్మశాస్త్రాలు నేర్పించండి అని అన్నీ చెప్పి భవిష్యత్తు కూడా చెప్పి పిల్లదాన్ని అప్పగించి వెళ్ళారు. సో ఇప్పుడు మా అమ్మాయికి ఆల్రెడీ వివాహం నిశ్చయం అయిపోయింది, వరుడు ఎవరో కూడా నిశ్చయం అయిపోయింది. ఆ వరుణ్ణు వచ్చేదాకా సమయం ఉంది కనుక ఆ సమయంలో మేము నేర్చుకునేటువంటి విద్యలన్నీ కూడా తల్లిదండ్రి రాజుకి రాజు రాణి అనేటువంటి వాళ్ళిద్దరు రైభుడు దంపతులు ఇద్దరు కూడా ఆ పిల్లదానికి మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తున్నారు. ఆ విద్యాభ్యాసాన్ని ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఆ అమ్మాయి ఎక్కువ విద్య కన్నా కూడా ప్రకృతిలో ఆడుకోవడం కోసం, ప్రకృతిలో తిరగడం కోసం ఎక్కువగా మదన పడేది. అంటే ఇష్టం ఆ అమ్మాయికి అడవుల్లో తిరగడం, అడవుల్లో జలపాతాలు ఉన్న చోట చక్కగా ఎక్కువసేపు ఆడుకోవడం, పూలు ఎక్కడెక్కడ కనబడితే అక్కడల్లా పూలు ఒక్కో పువ్వు ఆ పువ్వుతో పైగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఒక్కో పువ్వు ఎరుకునేది. అలా పూలతో ఎక్కువసేపు గడపడం. అలాగే ఎక్కడైనా కాయలు కనబడితే ఆ కాయల్ని రాళ్లతో కొట్టకుండా, వాటికి దెబ్బ తగలకుండా రకరకాల పనిముట్లు ఏర్పాటు చేసి ఆ కాయని నెమ్మదిగా ఒలిచి తనున్న చోటు నుంచే కర్రతో చక్కగా ఒలిసి కిందకి తీసుకోవడం అనేటువంటి విద్యలో అమ్మాయి చాలా ప్రావీణ్యతను పొందింట. అలా ప్రకృతితో మమేకమైపోయి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా వనంలో ఉండడానికే ఇష్టపడుతూ ఉండేది. తండ్రి వద్దంటున్నాడు. అమ్మాయి ఇక్కడ రాక్షసులు, ఆ రోజుల్లో కాలం అంతా ఎలా ఉంటుందంటే రాక్షసులు తిరుగుతూ ఉండేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ శత్రుసేనలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ రాక్షసుల వల్ల ముందు ప్రధానంగా ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి పాపం బలవంతంగా వివాహాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాంతో రాక్షస వంశాన్ని వృద్ధి చేయాలనేటువంటి కోరిక వాళ్ళకి అధికంగా ఉండేది. అలాంటి రాక్షసుల నుంచి పిల్లని రక్షించాలి,
భగవంతుడు ఎవరిని నిర్దేశించారో వాళ్ళకి చక్కగా ఈ పిల్లని అప్పగించాలనేటువంటి ఒక బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి ఆడపిల్ల తండ్రి కనుక పిల్ల బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఊరికే ఆగమ్మ వెళ్ళకు నాన్న అని నివారించేవాట. వద్దు 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 అనేవాట. దాంతో ఈ పిల్ల ఏం చేసేది, తండ్రి ఊరికే ఎక్కడికి వెళ్తా అన్నా వెళ్ళనివ్వడు కనుక తండ్రికి చెప్పకుండా వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుంది అంటే తండ్రికి కూడా తెలుసు. అది ఆ వనంలో ఫలానా పూలు అక్కడ బాగా పెరిగాయిలే, మొన్న రథం మీద వస్తుంటే నాతో పాటు చూసింది, మేబీ అక్కడికి వెళ్ళి ఉంటుందని పంపిస్తే అక్కడ పూలు కోసుకుంటూ కూర్చునేది పిల్ల. దాంతో అక్కడ తండ్రికి ఒకసారి తలకాయ నొప్పి వచ్చేసింది. పిల్లకేమో సంరక్షణ ఇవ్వాలి అంటే అదేమో చేతుల్లో ఆగట్లేదు. ఆగేలా దానికి చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి, దానికోసమని ఈ అరణ్యంలోనే, బయట ఎక్కడో చేస్తానంటే కుదరదు. అరణ్యంలో దానికి తిరగడం ఇష్టం కనుక అరణ్యంలోనే ఒక అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలి. అభయారణ్యాన్ని ఏర్పాటు చేసి చక్కగా పిల్లకి ఇష్టమైనట్లుగా అన్ని రంగులతో ఉండేటువంటి పువ్వుల మొక్కలు, కాయల ఫలాల మొక్కలు ఇవన్నీ వేసి చక్కగా జలపాతాలు ఏర్పాటు చేసి కొంత బాతులను, హంసలను, రకరకాల పక్షులను అక్కడ ఉండేలా చేసి అభయారణ్యంలో లేళ్ళు కూడా తిరుగులేలా చేసి వాటి మధ్య నేను తిరుగుతున్నాననే భావన ఆ పిల్లకి కలిగజేసి కాస్త దానికి కంచెనో మంచనో అడ్డంగా పెట్టి తన రాజభటుల్ని కూడా అడ్డం పెట్టి అటువైపు ఎవరు రాకుండా చూసి పిల్లలకి కాస్త సంరక్షణని ఇచ్చాను అనేటువంటి భావంతో అక్కడికే పంపిద్దాం, అక్కడికే తీసుకెళ్దాం వనవనంగానే అనేటువంటి ఒక ఏర్పాటు చేశాడు. దాంతో ఆ పిల్ల ఇంకా ఆ తర్వాత నుంచి ఆ భయం లేకుండా తండ్రిని వెళ్ళమంటున్నాడు, ఇందులోకి వెళ్ళమంటున్నాడు, ఎక్కడో ఒకటికి వెళ్ళమంటున్నాడు చాలే అని చెప్పేసి చక్కగా ఆ వనానికి వెళ్ళేది. రోజు అక్కడ గంటల సమయాన్ని గడిపేది, చక్కగా ప్రకృతితో ఆనందాన్ని అనుభవించేది, మళ్ళీ తను అలసిపోయిన తర్వాత ఇంటికి వచ్చేది, హాయిగా పడుకునేది. ఇలా కాలం గడుస్తుంది. ఒకానొక సందర్భంలో నేను నా రాజకుమార్తె, ఆవిడకి నేను చిలికెత్తని, మేమిద్దరం కూడా చక్కగా వనంలో ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఉన్నట్లుండి హాహాకారాలు వినబడ్డాయి. ఏమిటా అని చెప్పి నేను తొంగి చూసా. బయట రక్షక భటులు కత్తులు డాలు అన్నీ పట్టుకుని కదా కూర్చుంటారు ఎవరన్నా వస్తే ప్రహారం చేయడం కోసం. అలా కూర్చున్నటువంటి వాళ్ళని ఉన్నట్టుండి ఒక విపరీత ఆకార స్వభావం కలిగినటువంటి కాలకేతు అనేవాడేటువంటి రాక్షసుడు వచ్చి, ఎందుకు ఇక్కడ మీరు నుంచున్నారు, వనంలో నుంచోవడం ఏమిటి, రాజ్యభటులు ఎవరున్నారు లోపల, ఏం జరుగుతోందని అడిగాట. వీళ్ళు పాపం ఏదో మామూలు మనిషి వచ్చాడులే అనుకుని విషయం చెప్పాట. మా రాజకుమార్తె కోసం మా రాజుగారు ప్రత్యేకంగా ఈ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారండి, పిల్లలు లోపల ఆడుకుంటున్నారు అని చెప్పాడు. ఆడపిల్లలు లోపల ఉన్నారనగానే ఇప్పుడు రాక్షసుల యొక్క ఆలోచన ఏమిటి, ఆ పిల్లల్ని బంధించి తీసుకెళ్ళిపోవాలి. వెంటనే ఆ కాలకేతు ఏం చేశాడు, బయట ఉన్నటువంటి భటులందరినీ చంపేసి లోపలికి వెళ్ళి చక్కగా హాయిగా విహరిస్తున్నటువంటి రాజకుమార్తెని కాసి ఒక్కసారి బంధించి ఎత్తుకుపోవడం మొదలెడు. ఏముంది, పిల్లదాన్ని ఒక్కసారి ఎత్తేసుకున్నాడు, నడుస్తున్నాడు. ఆ పిల్లదాన్ని ఎత్తేసుకుని నడుస్తుంటే పాపం చెలికెత్తనైనటువంటి నేను పిల్లని మా రాజకుమార్తెని చాలాసేపు వెంబడించా. వాడి అడుగులకి నా అడుగుల చివరికి పరిగెత్తినా నేను వాడిని చేరుకోలేకపోయా. అంత చేరుకోలేకపోయి కూడా చివరికి రథం మీద ఎక్కించుకుని మా రాజకుమార్తెని తీసుకెళ్ళిపోతుంటే చాలా దూరం ఓపిక తెచ్చుకుని పట్టుబలవంతాన పరిగెత్తా. నేను అంత వెంబడించి వస్తున్నందుకు రాక్షసుడికి అసలు ఆమె జాలి కలిగి, నా ఆలోచన ఏమిటి, రాజకుమార్తె ఒక్కతే అయిపోతుంది, ఒక్కతిని వదలకూడదని నా ఉద్దేశం. ఈ పాప రాక్షసుడు కూడా కాస్త ఆలోచన ఎలా కలిగిందంటే, ఇద్దరు స్నేహితులు కదా, పాప ఈ పిల్ల ఏమో వదలట్లేదు, వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ అమ్మాయి దక్షత గొప్పది, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్తే అది మరి భయపడకుండా ఉంటుంది, ఎప్పటికైనా ఈ అమ్మాయిని కూడా పెట్టుకుని దీంతో ఒప్పించుకుని ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరికతో ఏం చేశాడు, ఓ నిమిషం అయ్యాక ఎక్కడో అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంటే కూడా రథాన్ని ఆపి, నువ్వు కూడా రా దీంతో పాటు, కానీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ అమ్మాయిని నువ్వు వివాహానికి ఒప్పించాలి, నేనే వరుణ్ణి, నాతో వివాహం చేయించాలి, ఈ పని నీ వల్ల అయితే రథం ఎక్కువ, లేకపోతే మానేసేసే నేను వెళ్ళిపోతాను అన్నట్టు. అయ్యా తప్పకుండా చేస్తాను, నన్ను కూడా తీసుకుపోండి అన్న. ఆ అమ్మాయితో పాటు నేను ఉండాలి కనుక నా రాజకుమార్తెతో పాటు నేను కూడా ఉండాలనేటువంటి కోరికతో రథాన్ని ఎక్కేసాం. ఇద్దరిని తీసుకొచ్చాడు, ఈ పాతాళంలో పడేశాడు. ఆ పాతాళంలో ఒక పెద్ద మందిరం లోపల మందిరం, అసలు ఎటు తీసుకుపోతున్నాడో అర్థం కాకుండా ఎక్కడికో తీసుకుపోయి కనీసం తప్పించుకోవడానికి కూడా మార్గాన్ని మనం అన్వేషించలేనంత స్థితిలో మమ్మల్ని ఇద్దరిని ఒక భూగృహంలో పడేశాడు. రోజు వస్తాడు, ఏదో సమయంలో వివాహానికి ఒప్పుకుంటావా అని మర్యాదగా అడుగుతాడు. చీపో అని కూడా అనుకుంటా ఒక అరగంట వెయిట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ కాలకేతుడు చేసే రోజు పని ఏమిటయ్యా అంటే, తను ఏం చేస్తాడో మాకు తెలియదు కానీ అరగంట వచ్చి నుంచుని ఏ సమాధానమైనా రాజకుమార్తె చెప్తుందేమో అని చూసి ఏ సమాధానం రాకపోతే వెళ్ళిపోతూ ఉంటాడు. నన్ను మధ్యలో వారానికి ఒకసారి బెదిరిస్తాడు, ఇంకా ఒప్పుకోవట్లేదేమిటి మీ రాజకుమార్తె, ఇద్దరిని కలిపి మింగేస్తానని భయపెడుతూ ఉంటాడు. ఇంతే ఆయన చేసే పని. అలా అని ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఎక్కడో పాతాళంలో అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు తెలియకుండా ఉండగలిగే స్థితిలో నిన్ను ఉంచితే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అని నన్ను అడగాలి కదా. మీరు అడుగుతారు, నాకు తెలుసు కనుక సమాధానం నేనే చెప్పేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి నా తండ్రి గారితో చేసినటువంటి సత్సంగం వలన ఒక అద్భుతమైనటువంటి బీజాక్షరం అనుగ్రహం అయింది. ఆ బీజాక్షరము అనుసంధానం చేసుకుని జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొంది ఉన్నాను.
అలాంటి దాన్ని ఇవాళ రాజకుమార్తెకి కష్టం వచ్చింది అనేటప్పటికల్లా ఆ బీజాక్షరం నాకుంది, దీనివల్ల నేను ఏదో సాధిస్తాను, దీనివల్ల ఇద్దరం బయటపడతాం అనుకోవడానికి ఇంకొకళ్ళకి ఆ బీజాక్ష శక్తి ద్వారా బయటికి రప్పించగలిగే శక్తి నాకు లేదు. నేను ఒక్కదాన్ని బయటపడగలను. ఆ కామబీజాన్ని నేను బాగా విశేషంగా ఆరాధించి నా రాజకుమార్తెకి కష్టం లేకుండా చూడమని అమ్మవారిని జగదంబికని ఒక వారం రోజులుగా రోజు రాత్రిపూట ఇంక ఇప్పుడు రాడు రాక్షసుడు అని తెలుసుకున్న తర్వాత కూర్చుని ఆరాధించుకుంటూ ఆ నామాన్ని అనుకుంటూ ఏడుస్తున్నాను రోజు. ఆ తల్లికి నా మీద ఏ అనుగ్రహం కలిగిందో తెలియదు. పడుకున్నప్పుడు నిద్రావస్థలో కలలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఒకటి వచ్చింది. ఏమిటంటే, నీకున్నటువంటి విద్యతో ఏ కామబీజం అయితే నీకు ఇవ్వబడిందో ఆ కామబీజాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు క్షేత్రాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటావో అక్కడికి వెళ్ళు. పైగా ఇక్కడ ఉన్నటువంటి రాజకుమార్తె ఏకావళి అనబడేటువంటి రాజకుమార్తెకి ఏ యజ్ఞకుండం నుంచి అయితే పుత్రకామేష్టి యాగంలో ఫలంగా దొరికిందో ఆ పుత్రకామేష్టి యాగానంతరం విష్ణుమూర్తి ఓ విషయం చెప్పాడు. తనని వివాహం చేసుకునేటువంటి వాడు ఒకానొక సందర్భంలో ఫలానా రాజ్యంలో, ఈ దుర్వాసుడు పాలిస్తున్నటువంటి రాజ్యంలో, ఆ రాజ్యంలో ఒకానొక కీకారణ్యంలో, దాని పేరు కూడా చెప్పాడు, ఆ కీకారణ్యంలో అక్కడ ఉంటాడు. నువ్వు ఆయన తెలుసుకోవాలంటే పిల్లకి ఫలానా వయసు వచ్చేటప్పటికల్లా అక్కడికి వెళ్ళి ఉండి ఆ పిల్లవాడు కనబడతాడు అని ఆ తండ్రి గారికి సంకేతం ఇచ్చి ఉన్నాడు. ఆ విషయం అమ్మవారు నాకు గుర్తు చేసింది. నువ్వు ఇవాళ మార్మికంగా ఈ అద్భుతమైనటువంటి కామబీజాన్ని పట్టుకుని జపించగలిగితే నువ్వు కళ్ళు తెరిచి ఎక్కడ నువ్వు వెళ్ళాలి అక్కడ ఉండాలి నేను అనేటువంటి సంకల్పం చేస్తావో ఆ క్షేత్రాన్ని అప్పుడు విష్ణుమూర్తి గారు ఆ రాజుగారికి ఇచ్చినటువంటి సంకల్పం నీకు గుర్తు చేస్తున్నా. కనుక కళ్ళు మూసుకుని వాళ్ళ రాత్రంతా నిద్రపోకుండా నా నామాన్ని, నా బీజాక్షరాన్ని పట్టుకో. తెల్లారేటప్పటికల్లా ఎక్కడ ఈ ఏకవీరుడు అనేటువంటి వాడు వస్తాడో ఆ వీరుడు ఉండేటువంటి చోటుకి నువ్వు వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షం అవుతావు. కనుక ఆ ఏకవీరుడు యొక్క సాయంతో నువ్వు నీ రాజకుమార్తె ఇద్దరు కూడా ఈ బంధాల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాన్ని పొందినదాన్ని అవుతావు. నా ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది, వెళ్ళిపో అని. ఇక రాత్రంతా జాగారం చేయమంది కదా అమ్మవారు. దాంతో ఇంక రాత్రంతా జాగారం చేశా. తెల్లవారి కాస్త అప్పుడప్పుడే నామంలో ఉన్నదాన్ని అలా కునుకు పట్టేటప్పటికి లేచేటప్పటికి ఎక్కడున్నానో అర్థం కాల. అమ్మవారేమో జాగారం చేయమంది, నేనేమో మధ్యలో ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు. కళ్ళు తెరిచినప్పటికి ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నేను ఏకవీరుడు వచ్చేటువంటి స్థలంలో ఉన్నానా, నేను చేసిన నిద్ర అనబడేటువంటి పాపాన్ని చేస్తున్నాను కనుక ఇప్పుడు మళ్ళీ రాక్షసుడు పెట్టినటువంటి ఇంకొక ఎనర్జీలో ఉన్నారా అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నాయి దాని నుంచి. పైగా నిజంగా ఏకవీరుడు రావాలంటే ఒక అద్భుతమైనటువంటి రథంలో రావాలి. నువ్వా బక్క చిక్కిపోయినావు, బాగున్నావు, కానీ ఒక చిన్న సింగిల్ అశ్వం మీద తిరుగుతున్నావు. నువ్వు ఏకవీరుడు అవునో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని గందరగోళాల మీద నాకు ఏడుపు విపరీతంగా వస్తుంది. ఒక గంట నుంచి ఏడుస్తున్నాను. ఇగో నన్ను నీటి ధార చూడండి, ఆ ధార చూసే వచ్చాను తల్లి అన్నాడు. ఈయనకి మనసులో గబుక్కున ఆలోచన వచ్చింది, నేనే కదా ఏకవీరుడు, నా పేరు వెనకాల ఇంత ఉందా, నేను ఆల్రెడీ ఒక డైరీలో రాసేసిన పేజా అనుకున్నాడు. ఆ పేజ్ అనుకున్నాక ఈ విషయాలేమి నా తండ్రి చెప్పలేదు కదా అంటే, నీ తండ్రికి తెలియదు, ఎందుకంటే నీ జన్మ అంత ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఆ జన్మనిచ్చిన తండ్రి ఇంకో ఫలంగా ఇంకో రాజుకి తన ద్వారా వచ్చినటువంటి పుత్రకామేష్టి యాగం ద్వారా ఇవ్వబడినటువంటి పిల్లని ఇచ్చిన తర్వాత నీతో వివాహం చేయించమని అంటిసా చేశాడు. కనుక ఆ సౌభాగ్యాన్ని ఇప్పుడు నువ్వు అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? అంత శక్తి, కాలకేతుడు అనబడేటువంటి రాక్షసుడితో పోరాడగలిగేటంత శక్తి నీకు రావాలి. ఆయన అన్నాడు, నేనే ఏకవీరుణ్ణి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇక్కడి నుంచి కాలకేతువు దగ్గరికి ఇప్పటికిప్పుడు మనం వెళ్ళిపోవాలి అంటే బోల్డు ఆయుధాలు కావాలి. వెళ్ళడం నిమిషం. ఈ అశ్వము దత్తాత్రేయ అనుగ్రహంతో నాకు ఇవ్వబడింది. దత్తాత్రేయ అనుగ్రహంతో ఎలా నేను మనసులో చింతిస్తానో ఆ స్థలానికి నేను మనోవేగంతో వెళ్ళిపోగలను. కనుక నువ్వు నేను ఇద్దరం వెళ్ళగలిగిన వాళ్ళమే కనుక వెళ్ళడం కష్టం కాదు. వెళ్ళిన తర్వాత ఆ కాలకేతుడితో చేసేటువంటి యుద్ధం చాలా పెద్దది. ఆ యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు కావాలో ఆయుధాలు ఏవి నా దగ్గర లేవు. పైగా రాక్షసుడిని ఎదిరించాలంటే కేవలం ఆయుధము, అంగబలము లేదు శరీర బలం అనేటువంటివి రెండూ కుదరదు. అంతకు మించి మంత్రశక్తి కావాలి. ఆ మంత్రశక్తి కావాలి అంటే కొంత తపస్సు చేయాలి. ఇంత తపస్సు చేసేంత సమయం లేదు. ఇప్పుడు మనల్ని ఎవరు అనుగ్రహిస్తారు? కాలకేతుడితో యుద్ధం చేయగలిగే శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండేటప్పుడు ఇంకా సేపు ఏడుస్తూ కూర్చొని, అయ్యి బాబాయ్ మీకే ఇన్ని డౌట్లు ఉంటే ఇంకేం సాధిస్తాం మనం మనిషిని అని ఏడుస్తూ కూర్చొని. ఈ లోపల దత్తాత్రేయ స్వామి గుర్తొచ్చంగానే వెంటనే తండ్రి ఇది వరకు ఏ దత్తాత్రేయ మంత్రాన్ని అయితే నిరంతరం చెప్తున్నారో ఆ దత్తాత్రేయ మంత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక బండ మీద కూర్చొని కాసేపు అలా జపించడం మొదలెట్టాట. ఆ జపించడం మొదలెట్టేటప్పటికల్లా ఆ కీకారణ్యంలో తానున్నటువంటి చోట దత్తాత్రేయుడి యొక్క స్వరూపం ప్రత్యక్షమైంది. అయ్యి వెంటనే ఏం చేశాడు దత్తాత్రేయుడు, అయ్యా నీకు ఈ కాలకేతుడిని ఎదుర్కోవడం కోసం ఏ విద్య అయితే కావాలో ఆ విద్యని నీకు ఇచ్చేస్తా, స్వీకరించు. ఆ విద్య ద్వారా నువ్వు సాధించలేనిదేమీ లేదు. ఆ విద్య ఒకసారి వచ్చిందా, ఒకసారి నీకు అలంకృతమైందా, ఆ విద్య ద్వారా నువ్వు మళ్ళీ
జన్మని కూడా పొందేటువంటి అవకాశం లేదు. అటువంటి అద్భుతమైనటువంటి యోగేశ్వరి మహామంత్రాన్ని నీకు అనుగ్రహిస్తున్నా కనుక తీసుకొని కూర్చున్న చోటనే ఆ ఏకవీరుడికి దత్తాత్రేయ స్వామి యోగేశ్వరి మహామంత్ర విద్యనిచ్చారు. యోగేశ్వరి మహామంత్ర విద్య ఎలాంటిదంటే విద్య చాలా కఠినమైనటువంటిది, కానీ దత్తాత్రేయుల వారు స్వయంగా వచ్చి ఆ విద్యకి తానే ఆది పురుషుడు దత్తాత్రేయ స్వామి. అది మర్మమైనటువంటి విద్య, మహామాంత్రిక విద్య. అటువంటి విద్యని స్వయంగా దత్తాత్రేయుల వారు తన శిష్యుడైనటువంటి ఏకవీరుడికి ఇచ్చేటప్పటికల్లా దాన్ని ఎంత కాలం కూర్చుని తప్పించాలో ఆ కాలం అంతా కూడా గురువు ఎదురకుండా గురు సమక్షంలో ఏకవీరుడు చేసుకునేటప్పటికీ ఆయన స్పర్శ, ఆయన హస్తం యొక్క అద్భుతమైనటువంటి స్పర్శ ఆయన యొక్క శిరస్సు మీద కూడా పడేటప్పటికల్లా పూర్ణమైనటువంటి గురు అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే తాను చేసినటువంటి ఆ నామాంతర్గతంగా ఎంత జపమైతే చేశాడో అంత జపము కూడా అంతటి ఫలితాన్ని, యోగేశ్వరి మహామంత్రాన్ని 11 ఏళ్ల పాటు నిరంతరంగా నిద్రాహారాలు మాని తప్పించాలి. దానికోసం అంత తపస్సు చేస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో అంతటి ఫలితాన్ని కూడా దత్తాత్రేయుల వారు ఆ క్షణాన్ని ఏకవీరుడికి అందించేశాడు, అనుగ్రహించేశాడు. ఆ అనుగ్రహించినటువంటి ఆ తపస్సుతో ఫలంతో ఆ అందించినటువంటి ఆ అశ్వాన్ని ఆధారంగా చేసుకుని ఈ యోగేశ్వరి మంత్రమహిమతో మళ్ళీ దత్తాత్రేయుల వారు ఇచ్చినటువంటి 2-3 ఆయుధాలతో ఈ చెలికత్త ఎవరైతే ఉందో ఈవిడ్ని కూడా తీసుకువెళ్ళి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి కాలకేతుడిని ఓడించి తనకి కాబోయేటువంటి భార్య ఏకావళి అనబడేటువంటి రాజకుమార్తెని బయటికి తీసుకుని వచ్చేసేసాడు. ఆ పిల్లతో చక్కగా వివాహం జరిగింది, ఆనందించారు. ఇలాంటి కథలన్నీ చెప్పుకోవడంలో అంతరార్థం ఏమిటి? వ్యాస భగవానుడు వారు ఈ కథంతా ఎందుకు చెప్పారు? హైహై అనేటువంటి వంశం ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఆ వంశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరులో ఎంత చరిత్ర ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఆ హైహై వంశంలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారా? హైహై వంశం అంతా అంత అహంకారంతో ప్రవర్తించింది అనేటువంటి కథని విన్నాను నేను. కార్తవీర్యార్జునుడి యొక్క కొడుకుల తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానం. లక్షల మంది బ్రాహ్మణుల్ని తెగ నరికేశారు. బాగుంది, అలాంటి వాళ్ళైనా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అని అసలు హైహై వంశం అంటేనే కాస్త జుగుప్సాకరమైనటువంటి భావన ఏర్పడింది. అది జుగుప్సాకరమైనటువంటి భావన అలాగే ఉంచేస్తే చెప్పేటువంటి వాడు పురాణకర్త ఎవరైతే, ప్రవచనకర్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవచనకర్తకి తప్పైనటువంటి సందేశాన్ని 10 మందిలోకి ఇచ్చినటువంటి దోషం మిగిలిపోతుంది. ఆ దోషాన్ని నుంచి బయటికి రావడం కోసం ఆ హైహై వంశం ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పాడు. ఆ హైహై వంశంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముని యొక్క పుత్రుడు యొక్క విశేషాన్ని చెప్పాడు. ఆ పుత్రుడు ఎంత ధర్మంగా తన యోగేశ్వరి మహామంత్రాన్ని పొందేటంత అనుగ్రహాన్ని దత్తాత్రేయుల ద్వారా స్వీకరించగలిగారు అంటే ఎంత ధర్మాన్ని, ఎంత అహింసని తాను సానుకూల దృక్పథంతో తన ఆచరణ మార్గంలోకి తెచ్చుకున్నాడో చెప్పాడు. వీటన్నిటి ద్వారా ఒక ఫలం, ఒక పుత్రకామేష్టియాగా ఫలంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకుమార్తెను ఎలా వివాహం చేసుకున్నాడో చెప్పాడు. అంటే అందరూ ఇలాంటి వాళ్ళు కాదు, ఎవరో ఒక వంశంలో ఒక తరంలో ఒకళ్ళు మంచి పని చేయలేదు అంటే మొత్తం వంశాన్ని తిట్టేటువంటి అధికారికత ఎవరికీ లేదు. కనుక తప్పు చేసిన వాడినే తప్పు చేశామనేటువంటి మాట నోట్లోంచి రాకూడదు అని దేవీభావతం చెప్తున్నప్పుడు ఒక వంశంలో కొంతమంది తప్పు చేస్తే ఆ వంశాన్ని అంతటినీ కూడా నిందించడం అనేటువంటిది ఇంకా మహాపాపం కిందకి పరిణమిస్తుంది. ఇటువంటి సంస్కారవంతమైనటువంటి విషయాలు, సదాచార సంపన్న గుణోపేతమైనటువంటి లక్షణాలు మనలో పెంచడం కోసం వ్యాసుల వారు ఏం చేశారు? ఆ కథని, ఆ కథ వెనకాల ఉన్నటువంటి చరిత్రని, ఆ చరిత్రతో పాటు మనం తెలుసుకోవాల్సినటువంటి సదాచారాన్ని, ఆ సదాచారాన్ని నిత్యం మన దైనందిక జీవితంలో ఈ కథ విన్న తర్వాత ఇంకెవ్వరిని నిందించేటువంటి పొరపాటు జీవులు ఎవరూ చేయకుండా ఉండగలిగేటువంటి ఒక సంకల్ప దీక్షని వాళ్ళలో తెలియకుండానే పెంచుతూ ఉన్నారు. కనుక ఒక్కొక్క కథ ఏం చేస్తోంది? అయితే అహంకారాన్ని బయటికి చూపిస్తోంది, లేదు అహంకారంతో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని బయటికి చూపిస్తుంది. అహంకారం కాకపోతే గృహస్థాశ్రమ ధర్మము ఇంకో ఆశ్రమ ధర్మాన్ని తిట్టుకునేటువంటి వాళ్ళని చూపిస్తోంది. నువ్వు ఏం చేసినా ఏం చూసినా ఏది తప్పు కాదు జగత్తులో, దాన్ని సవ్యమైన దృష్టితో చూసేటువంటి జ్ఞానం నీలో లోపించింది. ఆ జ్ఞానాన్ని కనుక పెంచుకోగలిగితే, ఆ జ్ఞానం పట్ల నీకు అవగాహన పెరిగితే, ఆ జ్ఞాన స్వరూపునైనటువంటి జగదీశ్వరుని కనుక నువ్వు పాదాలు పట్టుకున్నట్లయితే ఏదీ తప్పుగా కనపడదు. హైహైలు అంత పెద్ద తప్పు చేసి 1,00,000 మంది బ్రాహ్మణులను తెగనరికినా అదేం చేసింది? ఫైనల్గా వీళ్ళకి, ఆ భృగువంశం వాళ్ళకి ఇద్దరికి ఈ కలియుగంలో కూడా అమ్మవారి దర్శనం చేయించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చింది. కనుక ఇందులో తప్పేమిటి లేదు, ఇదంతా అమ్మవారి యొక్క రచన. కనుక తప్పుగా వేలెత్తి చూపించావా ఆ తప్పులన్నీ నీ పట్ల ఆపాదింపబడతాయి. దేన్ని తప్పుగా స్వీకరించకుండా జరిగిందంతా కూడా పరమేశ్వరుని నడిపిస్తోంది. దీని ద్వారా నేను నేర్చుకుని బాగుపడాలని అమ్మవారు అనుకుంటుందో అని ప్రతి జీవుణ్ణి మనం చూస్తూ వాళ్ళ గురించినటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు దాని ద్వారా ఒక సంకేతాక్షరాన్ని కనుక మనసులో నిలుపుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే, మనసుని అన్యమైనటువంటి విషయాల వైపుకి రమించకుండా చూసుకున్నట్లయితే, ఆ ప్రతి జీవితంలో ప్రతి జీవుడు మధ్యలో జరిగేటువంటి ప్రతి చరిత్ర నిన్ను బాగు చేసేటువంటి
విద్యగానే మారుతుంది. కనుకనే తల్లి ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. ఇంత లక్ష్మీ అష్టోత్తరం వెనకాల ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని తీసుకుంటే మనకి హైహైల యొక్క వంశీయుల యొక్క చరిత్ర అంతా కూడా క్రోడీకరించుకుంటే అమ్మవారి లక్ష్మీతత్వం వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మార్మికమైనటువంటి విద్యా రహస్యాలు తెలుస్తాయి. మార్మికము అంటే అర్థం ఏమిటి? అవి వెంటనే బయటికి రావు. చాలా ఉత్కృష్టమైనటువంటి గురువు బయటికి వస్తే తప్ప ఆ గురువు ఇవ్వగలిగినటువంటి ఆ విద్యని తెలుసుకోగలిగేటంత సాధన యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరికితే తప్ప ఇటువంటి విద్యలు అంత తేలిగ్గా బయటికి రావడానికి అవకాశం లేదు. కానీ ఒక స్తోత్రాన్ని చదవడం ద్వారా ఒక స్తోత్రాంతర్గతంగా ఉన్నటువంటి అర్థాన్ని విశదీకరించుకోవడంతో పాటుగా ఆ విశదీకరింపబడుతున్నటువంటి అర్థంతో పాటు ఏ విచారణ అయితే అర్థం వెనకాల పడి జీవుడు సాధకుడు అనేటువంటి వాడు చేస్తాడో వాడి మనస్సుని తెలుసుకున్నటువంటి గురురూపిణి గురుస్వరూపంలోంచి వచ్చి ఈ విద్యలన్నీ మనకి నేర్పిస్తుంది. కనుక ఒక లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివినా, ఒక సరస్వతి కవచాన్ని చదివినా, లేదా సరస్వతి స్తోత్రాన్ని చదివిన స్తోత్రం దాకా కవచం స్తోత్రం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉంటాయండి. చిన్నపిల్లలకి చేయించేటువంటి యాకుందేందు తుషారహార ధవళ అనేటువంటి శ్లోకం దగ్గర నుంచి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనేటువంటి స్తోత్రం దాకా శ్లోకం దాకా ఈ త్రిమూర్తి స్వరూపాల్లో శక్తి చైతన్య స్వరూపిణులైనటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాల్లో ఎవరికి సంబంధించి ఏ శ్లోకాన్ని చదివినా, ఏ స్తోత్రాన్ని చదివినా మా చేతనా స్థితి మాత్రం ఆ జగదంబిక పాదాల దగ్గర మన ఆర్తి ప్రకటన వైభవాన్ని చూపిస్తుంది. కనుక ఈ స్తోత్రం చిన్నది, ఈ స్తోత్రం పెద్దది, ఈ స్తోత్రం మహోత్కృష్టమైనటువంటిది అని ఎందుకు 3 విభాగాలు చేశారు? ఆ యోగ్యుడైనటువంటి వాడు సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడి యొక్క యోగ్యాయోగ్యతలను అనుసరించి స్తోత్రాలు ఇవ్వబడతాయి. ఆ యోగ్యాయోగ్యతల ద్వారా ఏ స్తోత్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయో వాళ్ళ ద్వారా ప్రాచుర్యం పొంది యోగ్యత లేని వాళ్ళ దగ్గర కూడా స్తోత్రాలు వెళ్తున్నాయి. అందుకని ఇన్ని వేల స్తోత్రాలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏమంటే నాకు ఈ కష్టం ఉంది, ఏం చదవాలి అంటే ఒక స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి అని చెప్తాం. కానీ ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి గురువులు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉండేదంటే ఎవరికి ఏ యోగ్యత ఉందో ఆ విద్యని వాళ్ళకి అందించేవాళ్ళు, మిగతా వాళ్ళు ఆ విద్యల్లోకి వేలు పెట్టేవాళ్ళు కాదు. అవునా కాదా? ఇప్పుడు ఏమైపోయింది? ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కువైపోయి, పుస్తకాలు ఎక్కువైపోయి, ఇంక ఈ విషయం గట్టిగా విన్నారంటే దేవి భావంతో ఇప్పుడు ఆ యోగేశ్వరి విద్యాతంత్రం కూడా ఇంకో సంవత్సరంలో బయటకు వచ్చేస్తుంది. మొత్తం వేదాంగాలన్నీ తిరిగేసేసాం, మొత్తం ఎక్కడో ఉన్నటువంటి మంత్రశాస్త్ర విభాగాలన్నీ చూసేసేసాం, ఫలానా లైబ్రరీలో దొరికిందని ఏ పబ్లిషర్స్కో దొరికిందంటే అది చాలా వీలుగా జగత్తులోకి వస్తుంది. కానీ ఆ యోగ్యత అనేటువంటిది అందరికీ ఉండడానికి అవకాశం లేదు. 4 నెలల పిల్లవాడికి 5 నెలల పిల్లవాడికి ఇవ్వాల్సింది 70% తల్లిపాలు, ఒక 10% బయట నుంచి కాస్త ద్రావకం, ఇంకొక 5% వెన్నపూసలా ఉండేటువంటి మెత్తటి పదార్థం ఏదన్నా కూడా పిల్లవాడికి తేలిగ్గా లోపలికి వెళ్ళి అరిగేటట్లుగా ఉండేటువంటిది. ఆ తిన్నటువంటి దానివల్ల పిల్లవాడు వృద్ధి చెందాలి తప్ప అజీర్తి చేసి వాడు పాడవకూడదు కదా. ఓ చిన్న పిల్లవాడి విషయంలో ఇంత ఆలోచిస్తుంటే ఆ యోగ్యత మంత్ర విధానంలో కనుక ఆలోచిస్తే మంత్రశాస్త్రానికి ప్రతివాడు చంటి పిల్లవాడే. వాడి యోగ్యత, వాడి కడుపు, వాడి ఆకలి, వాడికి ఎంత తినగలడు ఎంత తినలేడు. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు 4 పిల్లలే పెద్దవాడు కంచం నిండా అన్నం కలుపుకుంటే చిన్నవాడు ఆ కాస్త ముద్దతో బాబాయ్ నా కడుపు నిండిపోయింది అంటాడు. వీడికి కారం ఇష్టమైతే ఇంకోటి తీపి తింటాడు, ఇంకోటి తీపి తింటే ఇంకోడు అన్నం తప్ప నాకేమన్నా కావాలంటాడు. ఆ ఏమన్నా ఏమిటో ఆ తల్లికి ఎప్పటికీ అర్థం కాదు. నాకు అన్నం తప్ప ఏమన్నా పెట్టమ్మా అంటాడు. ఒరే ఇది తినరా పోనీ చెగోడీలు చేసా అంటాడు, ఆ తినేస్తాడు. మళ్ళీ ఏమన్నా కావాలి, ఆ చెగోడీలు చేసా అంటే ఇంకేమన్నా కావాలంటాడు. ఉంటారా లేదా? ఇంట్లో ఒకళ్ళు ఉంటారు అట్లా. ఒకళ్ళేమో అమ్మ ఏమొద్దమ్మా నాకు అన్నం పెట్టు చాలా నువ్వు ఇవన్నీ పెట్టక నాకు ఆకలి తీరదు అంటాడు ఒక పిల్లాడు. ఇంకోడేమో అమ్మ నువ్వు వండితేనే ఇష్టం, నాకు బయట ఏం తినడం ఇష్టం లేదంటాడు. రే ఫ్రెండ్స్తో పాటు బయటికి పోరా పోనీ కాసేదో పెళ్లి చదువుకొని తినరారా అంటుంది అమ్మ. ఈయనే అంటాడు నాకు అవన్నీ నచ్చవు, ఇంటికి వచ్చాక నాకు అన్నం రెడీగా పెట్టంటాడు. ఏమో నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా నీ ఇంట్లో అన్నం ఉండాలా అంటే నువ్వు కన్నా పిల్లల్లోనే 4 పిల్లలు 4 రకాలుగా తింటే అవునా కదా? ఈ జగత్తంతా ఉన్నారు పిల్లలు, అమ్మవారి పిల్లలు. వాళ్ళలో ఎవరు ఎంత తినగలరు, ఎవరికి ఏం తినిపించాలి, ఆ తినిపించేది ఒకడికి నోట్లో పెట్టాలి, ఒకటి స్పూన్ వేసి ఇస్తే చాలు, ఇంకోటికి ఇంకేదో చేయాలి. ఇన్ని రకాల వ్యవస్థలు ఇన్ని విద్యలు బయటికి రావాలంటే కొందరికి ఎందుకు అత్యుత్తమమైనటువంటి మంత్రశాస్త్ర విద్యలన్నీ పరిమితమైపోయినాయి అంటే ఆ యోగ్యత వాళ్ళు పెంచుకున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. కనుక యోగ్యతని పెంచుకుంటే అన్ని విద్యలు అందరికీ అమ్మవారు అందిస్తుంది. ఒకటే ఏంటంటే అటువంటి సాధ్యాసాధ్యాలని బట్టి మనం ఆ స్థాయిని పొందాలి. ఒక్కో పిల్లవాడు ఉంటాడు అతి తెలివితేటలతో ఉంటాడు, 4వ క్లాసు 5వ క్లాస్లోనే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వాడు డైరెక్ట్గా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే అవకాశాన్ని ఇస్తుంది. స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి. ఆ 10th క్లాస్ అవ్వగానే వాడు డైరెక్ట్గా ఈ స్థాయి కూడా నాకు ఈజీగా ఉందండి అని ఒక నెలలో ఇంటర్మీడియట్ చదివేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఇంటర్మీడియట్ పిల్లలతో పాటు వాడికి 2 ఎగ్జామ్లు ఒకేసారి రాయించేస్తారు. అది కూడా బాగా రాశాడనుకుంటే ఇంకా డిగ్రీ లేదు, డైరెక్ట్గా
హయ్యర్ స్టడీస్లో వాడికి అవకాశాన్ని ఇస్తారు. ఇలా స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలు ఉంటారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎలా ఉంటారో స్పెషల్లీ ఏబుల్డ్ కూడా ఉంటారు. మనం ఆ ఎబిలిటీకి దగ్గరలో ఉంటే అమ్మ అటైనా తీసుకెళ్తుంది, ఇటైనా తీసుకెళ్తుంది. ఆ రెండు వాటిలో నువ్వు ఎక్కడో అక్కడ నువ్వు లైన్లో ఉండాలని మాత్రం నువ్వు తెలుసుకో. ఆ లైన్లో ఉండేటువంటి సాధన నువ్వు చేయాలంటే నిరంతరం ఇలాంటి పురాణ ఇతిహాసాలను చదువుతూ ఉండడం, అమ్మవారి యొక్క స్తోత్రరాజాలు ఏదో ఒకటి మనసుకి తప్పులు లేకుండా చదువుతున్నాను, దాని పట్ల శ్రద్ధ ఏర్పడింది. ఎప్పుడైనా సరే ఆ స్తోత్రం చదువుతుంటే నా మనసు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక స్తోత్రం చదువుతున్నాం, ఒక పాఠం మనం చేస్తున్నాం, నిరంతరం దాన్ని సాధన చేస్తున్నామంటే మొట్టమొదటి విషయం అది చదువుతుంటే మనకు ఆనందం కలగాలి. బలవంతంగా బలవంతంగా స్పీడ్గా స్టార్ట్ చేసేసి అయిపోవాలనే భావంతో అసలు ఏ స్తోత్రం చదివినా అది నీకు కరెక్ట్ కాదు. ఎవరో ఏదో సాధించారని నువ్వు దాన్ని పట్టుకున్నావు అంతే. ఇది క్లారిటీ తెచ్చుకోవాలి. మరి ఎలా ఏ స్తోత్రాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలంటే, ఒకదాన్ని పట్టుకుని చదువుతున్నామంటే ఆ చదువుతూ ఆ స్తోత్రం తప్ప ఇంకేం నాకు అక్కర్లేదు, ఈ స్తోత్రం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్తోత్రాన్ని మొదటిసారి చదివేటప్పుడు ఎటువంటి చేతనాస్థితిలో ఉన్నానో 108 సార్లు పారాయణ చేసిన తర్వాత 108వ పారాయణలో కూడా నా మనస్సు అదే చేతన స్థితిలో ఉంది. ఈ స్తోత్రం ఇవాళ మొదలెట్టి 108 సార్లు చదువుకుంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా ఆ స్తోత్రాన్ని అలాగే చదువుతుంటేటువంటి ఆనందము ఆసక్తి నాలో ప్రబలమవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. పైగా నేను ఏ సాధన చేస్తున్నానో ఆ సాధన గురించి కానీ ఆ శ్లోకం గురించి కానీ ఇన్నేళ్ల బట్టి నేను చేస్తున్నానని కానీ ఎవరి దగ్గర చెప్పాలనేటువంటి కోరిక నీలో పుట్టకుండా దాన్ని రహస్యంగా ఉంచుకుందాం అనేటువంటి భావన నీకు కలిగితే అది నీకు ప్రాంప్ట్ అయినటువంటి విద్య. ఇంకా అది నీకు వచ్చిందంటే జీవితంలో ఇంకో దాని వైపుకు నువ్వు వెళ్ళక్కర్లా. అనుకోకుండా నా యోగ్యతలను అనుసరించి ఒక గురుదేవుడు నా దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ అద్భుతమైన మంత్రం తీసుకున్నాక ఇంకెవరో చెప్పారు దీన్ని మించి ఇంకా ఉంటాయి మంత్రాలు బాగుంటాయి, ఇదే ఇచ్చారా నీకు అంటారు. చెప్పినప్పటికీ అది అంటే ఇది తక్కువ ఇది ఎక్కువ అనేటువంటి భావన శిష్యుల్లో వస్తుంటుంది. దానికి ఆ శిష్యుడికి ఆ మంత్రం 15 అక్షరాల మంత్రం తీసుకున్నటువంటి శిష్యుడికి దాని మీద అవగాహన లేదు. షడాక్షరి తీసుకున్నటువంటి పిల్లవాడికి దాని మీద అవగాహన లేదు. నీది 6 అక్షరాలా, నాది 15 అక్షరాలు అంటాడు. దీనికి దాంతో ఏమవుతుంది, ఈ 6 అక్షరాలు తీసుకున్న వాడికి మనసు 6 అక్షరాల మీద ఉండదు, 15 మీద ఉంటుంది. దాంతో వాడు ఏం చేస్తాడు, చేసే విద్యను కూడా పక్కన పెట్టి దానికోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఏది నీకు ఇవ్వబడిందో దాని మీద నీకు తదేక నిష్ట కావాలంటే, తత్పరత కావాలి అంటే నీ విద్యని ఎవరికి చెప్పకు. నేను రోజు ఇవన్నీ పారాయణ చేస్తా, నాకు అన్నీ వచ్చేస్తాయి, అసలు ఇలా నోరెత్తానంటే మొత్తం స్తోత్రాలన్నీ చదివేద్దామా అంటాం. ఆ చదవడానికి చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది తెలుసా. చాలామంది అమ్మవారి అహంకారం వచ్చిందంటే అసలు నిన్ను కాసేపు గుడిలోకి రానివ్వదు, వచ్చినా చదవనివ్వదు, ఏదో ఒక లౌకిక వ్యవహారాల్లో పడిపోతూ ఉంటావు. వచ్చనుకోవడం అహంకారం, అమ్మ చదివిస్తోంది అనుకోవడం అమ్మ పట్ల కృతజ్ఞతాభావం. అవి చదవగలుగుతున్నాను, ఈ కళ్ళు ఉన్నందుకు, ఈ దేహం ఉన్నందుకు అని అనుక్షణం ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ అమ్మ ఇంత అనుగ్రహాన్ని నా మీద వర్షిస్తున్నావు, చాలా జీవితానికి ఈ స్తోత్రం అనుకో, అదే నిన్ను పరమార్థం వైపు తీసుకెళ్తూ ఉంటుంది. కనుక స్తోత్రాల కోసం, విధానాల కోసం, మంత్రాల కోసం, అవి ప్రింట్లు చేసినటువంటి పుస్తకాల కోసం ఎగబడద్దు. మన దాకా స్తోత్రం వచ్చింది, ఒక చిన్న శ్లోకం, ఏది అక్కర్లేదు. నేను బాగుపడాలంటే ఒక శ్లోకం చెప్పండి, ఇప్పటికిప్పుడు చెప్పండి మైక్లో అంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి అను నారాయణి అని ఎవరినన్నా చెప్పు, ఇద్దరు ఒకటే. ఆ నారాయణి నమోస్తుతే ఆ ఒక్క శ్లోకాన్ని పట్టుకో, నువ్వెందుకు బాగుపడవో అడుగు అమ్మవారిని. నన్ను బాగు చేయకపోతే ఇన్నెందుకు ఇచ్చావని అడుగు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి స్తోత్రాలు వెళ్తాయి అంతే. అంతేంచండి. అందరూ లలితా సహస్రనామం చదవాలా? చదవక్కర్లా. అందరూ లలితా సహస్రనామం చదువుతున్నారు. పోనీ లలితా సహస్రనామం అనేటువంటి అత్యుత్తమమైనటువంటి స్తోత్రరాజం మన ఇంట్లో ఉన్నప్పుడు, అది మనకి నోటికి వస్తున్నప్పుడు, దాన్ని విని మనం చదవగలుగుతున్నప్పుడు, వినకపోయినా నోటికి వచ్చేసిన తర్వాత మరి ఇంకా మన జీవితాల్లో ఎందుకు కష్టాలు ఉంటున్నాయి? లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు కదా, స్తోత్రములన్నింటిలోకి కూడా అత్యుత్తమమైనటువంటి స్తోత్ర భాగాన్ని ఇచ్చాము. ఈ స్తోత్రాన్ని పడుకున్నటువంటి వాడికి మరి కష్టం పుట్టడానికి అవకాశం లేదు. సకలమైనటువంటి ప్రారబ్ధ ఆగామి సంచిత దోషాలన్నీ కూడా ఈ స్తోత్రాన్ని నోటితో లలితా సహస్రనామం చదువుదామనేటువంటి సంకల్పపూరితం చేసి వసిన్యాది వాగ్దేవతా ఋషయ అనుష్ఠుప్చంద శ్రీ లక్ష్మీ గాయత్రి స్వరూప అయినటువంటి ఆ మహాలక్ష్మి మహాకాళి స్వరూపమైన లలితా త్రిపుర సుందరి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అహం కరిష్యే అనేటువంటి సంకల్పం నువ్వు చేసిన మరుక్షణమే ఏమవ్వాలి? అవునా కదా? కష్టాలన్నీ పోవాలి. అటువంటి సంకల్పం నీతో చేయిస్తుందమ్మా. అన్ని చేసిన తర్వాత కూడా మరి నువ్వు ఇంకా లలితా సహస్రనామాలు 1,000,000 లలితలు చేశారండి, 1,00,000 లలితలు చేశారండి, ఎక్కడికెళ్ళినా లలితా సహస్రనామాలేనండి, అసలు ఈ మధ్య విపరీతంగా ఎంత విపరీతంగా జరుగుతున్నా నాకు కష్టం లేదన్నవాడు ఒక్కడు లేచి నుంచోని చెప్తాను. నాకు ఇంకా అమ్మవారిని అడగడానికి ఒక కోరిక కానీ, నేను చెప్పుకోవడానికి నాకు ఒక కష్టం కానీ, లేకపోతే చదివిన తర్వాత నాకేదో అయిందని అనుకోవడానికి కానీ ఏ విషయం లేదు. నేను లలితా సహస్రనామాన్ని యథాతథంగా అనుభవిస్తున్నాను అన్న వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే అలా చదవాలి లలితా సహస్రం.
మరి ఇంతమంది చదువుతున్న ఎందుకు ఇంకా లోపల నుంచి తాపాలు, వ్యధలు, బాధలు, ఆది వ్యాధులన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? మనం చదవకూడనటువంటి స్తోత్రాలన్నా పట్టుకుని ఉండాలి, చదవాల్సిన విధానంలో చదవకుండా అనన్నా చదువుతూ ఉండాలి. దాన్ని చదవకూడనటువంటి క్షేత్రాల్లో, అంటే క్షేత్రం అంటే గుడి కాదు, ఆ భూమిని ఆధారంగా చేసుకుని ఎక్కడ చదవకూడదు, ఎలాంటి స్వరంతో చదవకూడదు, ఎలాంటి విధి విధానాలు మనం పాటిస్తున్నామో అవి వర్జనీయమేమో తెలియదు. అందరం కలిసి గ్రూప్గా కూర్చొని 20 మందిని రోజు లలితా సహస్రనామ పారాయణ చేద్దాం అనుకుంటున్నాం. మా ఇంట్లో రోజు, మీ ఇంట్లో రోజు అలా పెట్టుకున్నాం. ఆ సామూహిక పారాయణ వల్ల ఏమవుతుంది? చదివేటువంటి స్వరం యొక్క స్థాయి పెరుగుతుంది. పక్కింట్లో అశౌచంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎదురింట్లో ఇంకో స్త్రీ పాపం బహిష్టు అనుభవిస్తూ ఉంటుంది 3 రోజుల పాటు ఋతుక్రమం ప్రకారంగా. ఇంకో ఇంట్లో ఇంకో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దీని పట్ల దృష్టి లేదు. అలాంటి స్తోత్రాలు వింటే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది, వాళ్ళు తిట్టుకుంటారు ఇలా చదివే వాళ్ళని, ఆ స్తోత్రాలని. ఇలా ఒకళ్ళతో వినకూడనటువంటి వాళ్ళతో వినిపిస్తున్నావు, వినక్కర్లేని వాళ్ళతో, ఆ శౌచంలో ఉన్నటువంటి వాళ్ళకి వినక్కర్లేదు వినిపిస్తున్నావు, వినకూడని వాళ్ళు, బహిష్టులో ఉన్నటువంటి వాళ్ళు, విని పైగా తిట్టి నిందాస్తుతి చేసేవాళ్ళు వేరే వాళ్ళు. ఈ ముగ్గురితో నువ్వు ఈ స్తోత్రాన్ని బలవంతంగా వినిపిస్తున్నావు. ఈ ముగ్గురికి వచ్చే దోషాలు ఇప్పుడు నీకు ఎక్కడికి వస్తాయి? నీకే వస్తాయి, చదువు చేసేవాళ్ళు, ఆ పారాయణ చేసే వాళ్ళకి వస్తాయి. అందుకని సామూహిక పారాయణలు దయచేసి లలితా సహస్రనామాలు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, అది ఇండివిజువల్గా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి సాధనా మార్గం మటుకే. పారాయణ చేస్తే పుణ్యాలు రావు. ఎన్ని కుంకుమార్చన చేసిన పుణ్యం. ఇలా చెప్తే నిజంగా అమ్మవారు నన్ను శిక్షిస్తుంది అని ఎవరైనా భయపెడితే ఆ శిక్షకి నేను రెడీగా ఉంటాను. పారాయణ ఒక్కటి ఉద్ధరిస్తుందంటే మరి ఇన్నాళ్ళు దాదాపుగా 92 నుంచి లలితా సహస్రనామం నాకు తెలిసినంత వరకు ప్రజానీకంలోకి వచ్చింది. మా బహుళ ప్రజా ఆదరణ పొందినటువంటి స్తోత్రాలు అప్పుడప్పుడే ఆ తప్పటడుగులు వేస్తూ వస్తుంది 92 నుంచి. మరి ఆ రోజు నాకు కష్టాలున్న వాళ్ళందరూ లలితా సహస్రనామం తెచ్చుకున్నారు. ఇవాళ కూడా వాళ్ళని అడిగితే మాకు ఇంకా కష్టాలు అలాగే ఉన్నాయంటున్నారు. ఎక్కడ దోషం? స్తోత్రపారాయణ విధానంలో, చేసే విధానంలో, చదివే విధానంలో, పట్టుకునే విధానంలో ఎక్కడో దోషాలు ఉన్నట్లు లెక్క. మరి అలాంటి దోషాలు ఎలా చేసినా నీకేదో రకంగా ఇబ్బంది కలిగించే స్తోత్రాన్ని పట్టుకుని ఇబ్బంది పడే కన్నా దాన్ని మించినటువంటి అమ్మవారి యొక్క శ్లోకాలు, విధానాలు ఉన్నాయి. అవి పట్టుకుని ఈజీగా తరించవచ్చు కదా. దేన్ని పట్టుకున్నా ఒకటే విషయం చెప్తాను కదా, ధర్మాన్ని, సత్యాన్ని పట్టుకుంటే, అహింసని పట్టుకుంటే ధర్మం ఎలా నిలబడుతుందని మొట్టమొదటి వ్యాసంగంగా చెప్పుకున్నాము. ధర్మము, అహింస, ఈ రెండింటి వల్ల, అహింస, సత్యము అనేటువంటి దానివల్ల ధర్మం ఎలా నిలబడుతుందని చెప్పుకున్నాము. అలాగే పారాయణ విధానంలోకి వచ్చేటప్పటికల్లా మనస్సు నిలవాలి. ఆ మనస్సు నిలవడం కాదు, అది ఆనందాన్ని పొందాలి. ఆనందాన్ని పొందుతూ నోటితో ఆ స్తోత్రాన్ని చదువుతుంటే కలిగేటువంటి అనిర్వచనీయమైనటువంటి భావానికి మొట్టమొదటిసారి వింటున్నటువంటి వాడు కూడా ఆ స్తోత్రాన్ని చదువుతూ అదే భావనలో ఉండాలి. ఆ భావన నీకు లేకపోతే రోజుకి 100 సార్లు లలితా సహస్రనామం చదివినా ఏమీ మార్పు రాదు జీవితంలో. నిజం, ఇది నిజం. రోజు 100 సార్లు లలితా సహస్రనామం చదివినా నీకు ఆనందం లోపల నుంచి రాకపోతే, నీకు దాని పట్ల ప్రేమ పెరగకపోతే, కేవలం చేయమన్నారని చేస్తూ పోతే, చేస్తే మంచిది అనుకుంటూ చేస్తూ పోతే కుదరదు. ఆ మంచి ఏంటో ముందు గ్రహించాలి. కనుక ఇన్ని విధానాల్లో ఇంత విశేషమైనటువంటి గురువుల ద్వారా ఇన్ని విద్యలు బయటికి వస్తున్నాయి. ఆ విద్యల్ని వాళ్ళు ఎంత క్రమ పద్ధతిలో పట్టుకున్నారు, ఆ పట్టుకున్న విధానంతో ఎంత జాగ్రత్తగా వాళ్ళ జీవితాల్ని సరిదిద్దుకున్నారు, ఆ తప్పుల నుంచి బయటికి వచ్చారు. ఏం చెయ్యాలని జగత్తు సృజించిందో ఆ చైతన్య వ్యవస్థ వైపుకు వెళ్ళారు. వాళ్ళకి ఎదురైనటువంటి కష్ట నష్టాల నుంచి బయటికి వచ్చారు. అలా బయటికి వస్తూ ఇంకా మరీ ఆలోచన, ఇంకా మరీ కోరిక లేకుండా జీవుడు జీవన్ముక్తి వైపుకు వెళ్ళాలనేందుకు మాత్రమే ఈ విద్యలన్నీ ఉపయోగపడతాయి. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పోతూ ఉంటాను, మళ్ళీ ఇందులోనే పుడతాను, నాకు మళ్ళీ పుట్టినప్పటి నుంచి పోయేదాకా ఇవాళ కొడుకు ఉద్యోగం, రేపు కొడుకు ఆరోగ్యం, ఎల్లుండి కోడలు ఉద్యోగం, ఆ ఎల్లుండి కోడలు ఆరోగ్యం, ఆ తర్వాత మనవడు ఉద్యోగం, ఆ తర్వాత మనవడు ఆరోగ్యం, వాడికి పుట్టే పిల్లలు, ఇక్కడే ఆగిపోతే రోజుకో క్వశ్చన్ పెట్టుకుని నువ్వు జరిగినంత కాలం నువ్వు క్వశ్చన్స్తో రోజుకోసారి అమ్మవారి దగ్గరికి వెళ్తే వింటుంది. మన దగ్గరికి 4 వచ్చి రోజు అడిగారనుకోండి, ఏమనిపిస్తుంది? బాబాయ్ వీళ్ళు వస్తుంది, అటువైపు వెళ్ళిపోదాను రా బాబు అనిపిస్తుంది. అమ్మవారు మరి తప్పించుకుని తిరగదా? మన ఇంట్లో అమ్మవారు ఉండాలా? తప్పించుకుని తిరుగుతుంటే మనం ముట్టించుకునే ఆట ఆడాలా? చిన్నప్పుడు ఆడేవాళ్ళం ముట్టించుకునే ఆటలు. ఒకళ్ళు దొంగ, మిగతా వాళ్ళందరూ మనం పట్టుకో, అవునా కాదా? ఆడాలి. మరి ఆటల్లో అమ్మవారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఎలా కుదురుతుంది? ఈ విధానంతో కూడుకున్నటువంటి కథలు చెప్పడంలో వ్యాస భగవానుల యొక్క మనస్సు ఎలాంటిదంటే ఇలాంటి. ఇంత చేస్తున్నా ఇదన్నింటికీ అహంకారమే బేసా? మళ్ళీ జనమే చేయడు అడిగాడు. ఏమంటే ఇన్ని చేసినా కూడా మళ్ళీ అహంకారం దగ్గరికే వెళ్తాం అందరం. ఇప్పుడు మీరు శ్లోకాలు అన్నారు, స్తోత్రాలు అన్నారు, ఇక్కడేమో అద్భుతమైనటువంటి యోగేశ్వరి మహామంత్రం అన్నారు. ఇప్పుడు వింటుంటే నాకు ఆ యోగేశ్వరి మహామంత్రం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. జనమేజయుడు కూడా అన్నాడు. ఉన్న పడాన 11 ఏళ్ళు చేసేటువంటి
దాని సాధన గురువుగారు అనుగ్రహంతో ఒక్క నిమిషంలో పొందేశాడా ఏకవీరుడు. అంటే వాడి జన్మ ఎలాంటిది, వాడు చేసినటువంటి సాధన ఎలాంటిది, ఎలాంటి గురువు ఉన్నాడు, ఈ మూడు దాని మీద బేస్ అవుతాయి. ఆ యోగేశ్వరి విద్యను పొందాలనేటువంటి కోరిక లోపలికి రావడం, అంటే నాకు అక్కర్లేని విద్యల వైపు కూడా నా మనస్సు వెళ్ళడం అనేటువంటిది కూడా అహంకారమే కదా. అంటే వెంటనే గురువుగారు అన్నారు, వ్యాస భగవానుడు, అవును నాయనా అది కూడా అహంకారమే అన్నాడు. ఎలా మరి అహంకారం ఎలా పొడసూపుతుంది, అసలు దాని రూపం ఏంటి గురుగారు అడిగాడు. ఏమంటే ఈ అహంకారం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా. ఆ అహంకారం ఎలా ఉంటుంది అంటే మాయగా ఉంటుంది అన్న. అది ఎలా వస్తుందో మనకు తెలియదు. ఆ మాయ ఎవరిప్పుడు అన్నాడు. ఆ మాయకు రూపం ఉంటుందా అన్నాడు. ఆ మాయ ఎలా వస్తుంది మనలోకి చెప్పండి. ఆ మాయ వల్ల ఈ అహంకారాన్ని లోపలికి వస్తున్నాయి అంటున్నారు. అసలు అహంకారం రూపమే తెలియనప్పుడు మాయ యొక్క రూపం ఎలా తెలుస్తుంది అంటే దేనికి రూపం ఉండదు నాయన, అది కేవలం గుణంగా నీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గుణంగా నీలోకి వెళ్ళిపోయేదాన్ని నువ్వు వచ్చిందని కూడా నీకు అయిపోయేదాకా తెలియదు, అదే మాయ అంటే అన్నాడు. అయ్యా ఇది ఎవరన్నా అనుభవించారా? ఈ జగత్తంతకని గురువులు కొంతమంది ఉన్నారు. నాకు కూడా ఒక గురువు ఉన్నారు. ఎవరైనా నారద మహర్షి. ఓసారి నాకు డౌట్ వచ్చింది. నారద మహర్షి ఓ రోజు నేను ఇలాగే బదరి క్షేత్రంలో సరస్వతి నది పక్కన నుంచుని చింతాక్రాంతులు ఉన్నాయి. నాకు ఎప్పుడు చింతలు వస్తూ ఉంటాయి, ఎన్ని పురాణాలు చేసినా ఎన్ని చేసినా అటాచ్మెంట్స్ పోవట్లా నాకు. దాంతో నాకు కూడా ఒక సందర్భంలో చింత వచ్చింది. ఆ చింతకి నేను ఈ బదరీ క్షేత్రంలో అటు ఇటు తిరుగుతూ వ్యధతో చింతాక్రాంతున్నై ఉన్నా. అదే సమయంలో నారదుల వారు ఓ రోజు నాకు ఎప్పుడు బాధ చేసినా ఆయన నా గురువు గారు కనుక వెంటనే నా గురించి తెలిసిన వాడు కనుక వెంటనే వచ్చి నాకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. నేను గురువుగారిని అడిగా, గురువుగారు నేను నా శక్తి వల్ల అమ్మవారు ఇచ్చినటువంటి చైతన్యం వల్ల ఇన్ని పురాణాలు రాసా, వేదాన్ని 4 విభాగాలు చేశా, ఇంత చేసినా కూడా ఉపపురాణాలు రాసిన, మహాభారతాన్ని రాసిన, అన్ని రకాల వాటికి భాష్య గ్రంథాలు రాసిన, ఎన్ని చేసినా కూడా మనసుకి శాంతి కలగట్ల. కారణం ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకుని కూడా ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నా. కారణం ఏమిటి? నా ద్వారా భరతవంశంలో అవునా కదా ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు, విదురుడు పుట్టాడు, శుకుడు తర్వాత నాకు కలిగినాడు. దానికి ముందరే ఇంతమంది నా నుంచి వచ్చారనేటువంటి విషయం నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఎక్కడన్నా సరిగా ఆలోచించలేదా, వాళ్ళకి సరిగా విద్యాబుద్ధిని ఇవ్వలేదా వాళ్ళని కన్నవాడిగా, లేకపోతే నేను ఎక్కడన్నా తప్పు చేశానా, లేదు ఏ మాయకన్నా వసుండయ్యానా? ఎందుకు నాచే కనబడే పిల్లలందరూ కూడా వీళ్ళ ముగ్గురేమో పాపం ఎటు కాకుండా ధృతరాష్ట్రుడు ఒక రకంగా పాడయ్యాడు, పాండురాజు అసలు జీవితమే లేకుండా మధ్యలో అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. పాపం విదురుడు అంత విద్య ఉన్నా కూడా ఎక్కడా కూడా ఒక కీర్తి లేదు, ప్రతిష్ట లేదు, మౌనంగా పాపం తనలో తను రమించిపోతూ చిట్ట చివరికి ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత మాట విని నువ్వు ఎలా చెప్తే అలా విదురా, ఇన్నాళ్ళు బాధ పెట్టాను నా ధృతరాష్ట్రుడు ఒక్కడు మిగిలాడు, ఇంకెవడూ మిగలలేదు విదురుడికి. కనుక ఏంటి నా వాళ్ళందరూ ఇలా అయిపోతున్నారు, నేనేం చేశాను, నేను ఏమన్నా మాయలో లొంగిపోతున్నానా, ఎందుకు ఇవన్నీ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఈ ఆలోచనలు వచ్చిన ప్రతిసారి నేను కృంగిపోతున్నాను నాలో నేను అన్నాడు. వెంటనే నారదుల వారు అన్నారు, అవును నాయన ఇదంతా కూడా మాయావశమైనటువంటి మనస్సు చేయించేటువంటి ఆలోచనలు విధానాలే. అంటే వెంటనే నేను కూడా అడిగాను మా గురువుగారు, మాయ ఎలా ఉంటుంది గురువుగారు అన్న. మాయకి రూపం ఉండదు నాన్న, మాయని కేవలం అనుభవించడమే ఉంటుంది అన్నారు. ఎలా అనుభవిస్తాము? నా వృత్తాంతమే 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకు ఎవరి గురించో చెప్పక్కర్లా. మాయ అనగానే నారదుడు అయినటువంటి నేనే 2 సార్లు మాయలోకి వెళ్ళా. ఆ మాయంతా అయిపోయాక బాబాయ్ మాయ ఇలా ఉంటుందా అని మాయ గురించి ఇంకా భయపడుతూ కూర్చుంటున్నా. ఆ కథలు 2 నీకు చెప్తా, జాగ్రత్తగా విను అని నాకు నా గురువు గారు ఇచ్చినటువంటి మాయ అనబడేటువంటి కథలు 2 ఉంటాయి. ఆ 2 కథల్లో మొదటి కథ ఉంది. ఆ మొదటి కథలో నేను ఒకానొక సందర్భంలో నా స్నేహితుడు పర్వతుడు మేమిద్దరం కూడా కూర్చుని ప్రశాంతంగా ఓసారి అలాగే కూర్చుని నారాయణ నామస్మరణలో అలా ఆనందించేద్దామని చెప్పేసి ఇద్దరం పోటీ పెట్టుకుని కూర్చున్నాం. పోటీ పెట్టుకుని కూర్చుంటే 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఊరికే పోటీగా కూర్చుంటే 100 సంవత్సరాలు. మేమేం అనుకోవాలా మాకు ఇది కావాలి మాకు అది కావాలనేటువంటి కోరికతో మేమేం తపస్సు చేయాల. స్వామిని హాయిగా అర్చించుకోవాలని నేను కూర్చున్నా, నాతో పాటు నా స్నేహితుడు కూడా కూర్చున్నాడు. ఇద్దరం కూర్చుని 100 ఏళ్ల సమయాన్ని హాయిగా తపస్సుతో చేసేసాం. కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుకుండా బోల్డ్ బాణాలు ఉన్నాయి. ఎవరో మా మీదకి యుద్ధం చేసేసారనే విషయం మాకు అర్థమైపోయింది. భయం వేసి గబగబా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నాయన మేము కళ్ళు మూసుకుని నామాన్ని చదువుకుంటున్నాం, మాకే కోరిక లేదు, ఏ కోరిక లేకుండా తపస్సు చేసుకుంటుంటే కళ్ళు తెరిచేటప్పటికి అన్ని బాణాలు ఎందుకున్నాయి మా ఎదురుకుండా అంటే, మీకేం తెలుసు, మీరు తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు భయపడ్డాడు, నువ్వు ఇంతకాలం అసలు నారదుల వారు త్రిలోక సంచారి కదా, ఆ త్రిలోక సంచారం చేసేవాడు ఉన్నట్లుండి కూర్చుని తపస్సు చేస్తున్నాడంటే ఈ త్రిలోకాల్లో నా లోకం బాగా నచ్చిందేమో, నా సింహాసనం కావాల్సి వచ్చిందేమో, నా సింహాసనానికి నారదుల వారు కూడా ఎసరు పెడుతున్నారు అనేటువంటి ఆలోచనలోకి వచ్చి వెంటనే ఇంద్రుడు తన దగ్గర ఉండేవాడు ఎవడు? మన్మధుడు. బాణాలు వేయగలిగేవాడు మన్మధుడిని ప్రేరేపించాడు మీ మీదకి.
ఆ మన్మధుడు వచ్చాడు 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 కల్పం మీరు చేసినటువంటి ప్రతి ఆ 100 ఏళ్ల తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సులో ప్రతి 6 నెలలకి మీ దగ్గరకు వస్తున్నాడు. ఒకేసారి ఒక బాణం ఓసారి వేశాడు, 2 బాణాలు ఒకసారి వేశాడు, 3 బాణాలు ఒకసారి, ఒకేసారి 5 బాణాలు వేశాడు. అలా 5 సార్లు వేశాడు. అలా మొత్తం సంవత్సర కాలంలో నెలకి 2 సార్లు చొప్పున వేస్తూనే ఉన్నాడు. పక్షానికి అటోటి ఇటోటి చొప్పున మొత్తం 12 నెలలు వేశాడు. దాంతో మీ చుట్టుపక్కలంతా బాణాలే ఉన్నాయి. మీరు దేనికి వశంగా అలా కారణం ఏమిటి? మీరు చేసిన తపస్సు అంత గొప్పది అన్నాడు. ఎవరన్నారు? విష్ణుమూర్తి అన్నాడు. ఎవరితో అన్నాడు? నారదులతో అన్నాడు. ఆయన అనేటప్పటికి ఈయనకి అబ్బా నేను మాయని జయించాను, నన్ను మన్మధుడు కూడా పడేయలేకపోయాడు లోపల నుంచి వచ్చేసింది. ఇందులో ఎక్కడా ఏం తప్పు జరగలేదుగా. విష్ణుమూర్తి అన్నాడు నీ మీదకి బాణాలు వేశాడయ్యా, నువ్వు దానికి లొంగలే హాయిగా తపస్సు చేసావు. కారణం ఏంటి? నీ మనసులో కోరిక లేదు. కోరికతో తపస్సు చేసేవాడైతే లొంగుతాడు మన్మధుడికి. ఏ కోరిక లేనటువంటి వాడు తనలో తను రమించిపోతూ ఉన్నాడు. నువ్వు దానికి అసలు పట్టించుకోలేదు కనుక నీకు తెలియలేదు. హాయిగా తపస్సు చేసావు, బాగుందయ్యా, వెరీ గుడ్, అలాగే చేసుకున్నాడు. ఆ విష్ణుమూర్తి అంతటి వాడు నన్ను మాయని ఛేదించాడని చెప్పాడు తెలుసా. ఇంకా బయటకు వచ్చాడు. అక్కడ ఆపేయచ్చుగా, ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలి, అక్కడ ఆపేయచ్చు. వైకుంఠంలో ఇద్దరు మాట్లాడుకున్నారు, డన్, బయటకు వచ్చారు ప్రశాంతంగా. మళ్ళీ నామస్మరణతో హాయిగా త్రిలోకాలు తిరగాలి, నువ్వు చేసే పని చేసుకుంటూ ఉండాలి. ఆ మాయను అసలు దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేం చేసావు? బయటకు వచ్చావు. ఇక కనపడిన వాడికి విష్ణుమూర్తి గారు నన్ను ఇవాళ మెచ్చుకున్నారు. కారణం ఏంటంటే నేను గత 100 సంవత్సరాలుగా చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో దాన్ని మన్మధుని వారు ఛేదించడానికి వస్తే నేను దానికి లొంగకుండా ఉన్నంట విష్ణుమూర్తి గారే చెప్పారు. నేను మాయకి లొంగలా, నేను మాయనికి లొంగలేదని కొంతసేపు చెప్పుకున్నాడు. నలుగురు అయ్యాక 5వ వాడికి చెప్పాను నేను మాయని జయించానని చెప్పాను. ఇప్పుడు మనిషి మాట మారుతుంది కదా. నలుగురికి ఒకే విషయం చెప్పాక 5వ వాడి దగ్గర మనకే బోరు కొడుతుంది. మనమే విషయాన్ని మార్చేస్తాం, రూపాంతరం చెందించేస్తాం, మాటని నేను మాయని జయించానని నారాయణమూర్తి నాకు ఒక కితాబ్ ఇచ్చేశాడు, సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇవాళ నుంచి మాయ నన్ను నేను చేయలేదు అనుకున్నాడు. డన్, సరే మాయ ఏం చేయలేదు, వెరీ గుడ్. ఆ తర్వాత ఏమైంది? ఈ పర్వతుడు ఎవరైతే ఇద్దరు కలిసి చక్కగా తపస్సు చేసుకుని ఆనందాన్ని అనుభవించారో వీళ్ళిద్దరు అనుకున్నారు, ఒరే ఇంకా మనం మాయ ఏం చేయలేదురా, ఇంకా డన్, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా మనం దేని గురించి భయపడకల్లా కాసేపు భూలోకానికి వెళ్ళాం. మనకి స్వర్గలోకంలోనూ మిగతా లోకాల్లోనూ అన్ని లోకాల్లో తిరుగుతూ మన గురించి చెప్పుకుంటుంటే అందరూ చప్పట్లు కొట్టారు. భూలోకంలో ఇంకా ఎవరు మనం మాయం ఛేదించామనే విషయాన్ని ఇంకా ఎవరు గ్రహించట్లా. ఆ మాయం ఛేదించామనేటువంటి కీర్తి కిరీటాలు అక్కడ కూడా పొందాలి అంటే మన ఇద్దరం ఈసారి చాతుర్మాస దీక్షలో కిందకి వెళ్దాం. ఓ సంవత్సర కాలం పాటు మొత్తం భూగోళంలో మనల్ని మనం ప్రచారం చేసుకుందాం. ఈ మధ్యలో ఎలాగో చాతుర్మాస్యాలు వస్తాయి. ఆ చాతుర్మాస్యాల్లో ఒక చోట నిరాటంకంగా నిరంతరంగా ఉండాలి కనుక ఒకానొక రాజుని నేను సెలెక్ట్ చేసి పెట్టా. ఆ రాజు దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఆయన దగ్గర ఆయన అంతఃపురంలో ప్రశాంతంగా 4 సంవత్సరాలు గడుపుదాం, బయటకు వచ్చేద్దాం. మళ్ళీ భూలోక సంచారమై మొత్తం స్వామిని మనం ఎలా అనుగ్రహించాడో, మాయాతీతమైనటువంటి స్థితిలో మనల్ని ఎలా ఉంచేశాడో చెప్పుకుని మళ్ళీ పైకి వచ్చేసేద్దాం, సంవత్సర కాలం పెట్టుకుందాం అన్నాడు. సరే అంటే సరే అని ఇద్దరు కిందకి వెళ్ళారు. మొత్తం భూగోళం అంతా 2-3 నెలలు తిరిగారు. ఈ లోపల చాతుర్మాస్యాలు వచ్చాయి. రాగానే ఒక రాజుని సెలెక్ట్ చేసుకున్నారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఆ రాజుగారు అన్నారు మేము మాయని ఛేదించాం. రాజు దగ్గరికి ఇంట్రొడక్షన్ కూడా ఎలా ఇచ్చుకున్నారంటే మేము మాయని ఛేదించాం. మాయని ఛేదించిన వాడు, మాయని జయించినటువంటి వాడు అసలు నీ కళ్ళ ముందు ఉన్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు. మాలాంటి వాళ్ళకి నువ్వు ఆశ్రయం ఇచ్చి మా చాతుర్మాస దీక్షని ఇక్కడ చేయించేటట్టుగా అవకాశాలు ఇవ్వు, అక్కడ ఏర్పాట్లు చేయి, దీనివల్ల నీ జీవితంలో కూడా మాయ రాకుండా ఉంటుంది అని చెప్పాడు. వెంటనే ఆయన పాపం వెంటనే వచ్చినవాడు మా సామాన్యుడా నారదుడు వెంటనే ఒక కుటీరం ఏర్పాటు చేశాడు అంతఃపురంలో. వాళ్ళకి కావాల్సిన చాతుర్మాస దీక్షకి కావాల్సినటువంటి విధానాలన్నీ, సంభారాలన్నీ ఏర్పాటు చేశాడు. చక్కగా అందరినీ నియంత్రించాడు పనులు చేసి పెట్టడానికి. చాతుర్మాస దీక్ష చక్కగా జరుగుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికల్లా ఎంత నిగూఢమైనటువంటి సాధన విషయాలు చాతుర్మాస్యాంతర్గతంగా ఉంటాయో వాటిని జాగ్రత్తగా చేసుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికీ పురాణ శ్రవణ ఇతిహాసాలను వింటూ ఉండడం, నిత్యం భగవన్నామ స్మరణని ఒక కథగాను ఒక పురాణంగాను ప్రవచింప చేసుకోవడం అనేటువంటిది కూడా చాతుర్మాస దీక్షలో ఒక భాగమే. పైగా వచ్చినవాడు భాగవతుడు. నారదుడు ఎలాంటి వాడు? నిరంతరం అనునిత్యము కూడా భగవన్నామ స్మరణని త్రిలోకాల్లోనూ ప్రసరింపజేస్తూ ఉండేటువంటి వాడిని భాగవతుడు అంటాం. అటువంటి ఉన్నతమైనటువంటి భాగవతుడు. ఆ భాగవతుడిని పెట్టుకుని ఏ రాజు ఊరుకోడుగా, స్వామి ఏదో కథ చెప్పండి స్వామి, నారాయణుడు ఏం లీలలు చేశాడో చెప్పండి స్వామి, నిజంగా ఆయన చేసినటువంటి యుద్ధాలు చెప్పండి స్వామి, మాకు అనుగ్రహించండి, మాకు అన్నీ కొన్నే తెలుస్తూ ఉంటాయి భూలోకవాసులకి అని అడుగుతూ ఉంటారు. సాయంకాలం ఎలాగో ప్రవచనం చేసుకోవాలి కదా నాయన, అందరం కలుద్దాం, హాయిగా సాయంకాలం నీకు విషయాలన్నీ చెప్తానన్నాడు. ఆయన కూడా మొత్తం మంది పరివారంతో భార్యతోనూ పిల్లలతోనూ వచ్చేవాడు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఎవరా కూతురు? మదయంతి అనబడేటువంటి కూతురు ఉంది.
ఆ కూతురు కూడా నాన్న అబ్బా ఇప్పుడు నేను ప్రవచనంలో కూర్చోవాలా అంది. అమ్మ ఒకసారి వినేళ్ళు మంచిది, చాతుర్మాసాలట వాళ్ళు చేసే పనుల్లో కనీసం మనం చూస్తేనే మనకు పుణ్యం వస్తుంది, క్షత్రియులం మనం, కాసేపు రా కూర్చోన్నాడు, బతిమిలాడాడు, పిల్లల్ని కూర్చోబెట్టాడు. నారదుల వారు ఒక భాగవతాన్ని చెప్తున్నారన్నా, ఏ విషయాన్ని చెప్తున్నారన్నా ఎలా ఉంటుందంటే చెప్పేటువంటి విషయం కొంత ఉంటుంది, శ్రవణానందకరంగా ఆ విషయాలన్నింటినీ గాథగా పాడతారు వారు. ఆ పాడేటప్పటికల్లా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమ్మోహితులై, ఉన్నది నారదుల వారు మామూలు వారు కాదు, ఆయన నోట్లోంచి నారాయణ నామస్మరణ వింటేనే జగత్తులన్నీ సమ్మోహితులైపోతాయి అని చెప్తుంది శాస్త్రం. అలాంటిది ఆయన ఏకంగా విష్ణు కీర్తనని చేస్తున్నట్టు. ఆ కీర్తన ఎలాగా, ఆయన చిన్నప్పటి నుంచి కృష్ణుడిగా పుట్టినప్పుడు ఎలా పుట్టాడు, ఆయన ఎలాంటి లీలలు చేశాడు, కంసుడు ఎలా వచ్చాడు అని ఒక విభాగం, రాముడు ఎలాంటి వాడు, దాంతోపాటు ఆయనతో పాటు ఉన్నటువంటి బలరాముడు ఎలాంటి వాడు, ఈ రాముడికి బలరాముడికి ఏమిటి తేడా, ఈయన ఇక్కడెందుకు పుట్టాడు, ఆయన అక్కడెందుకు పుట్టాడు, ఈయన యుగం వేరు ఆయన యుగం వేరు, పేర్లు ఎందుకు ఒకటైన దగ్గర నుంచి కథలు ఉన్నాయి. అన్ని కథల్ని చక్కగా జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఈ మధ్య మధ్యలో బ్రహ్మాండాన్ని అంతటికీ కూడా ఆధారభూతమైన పరమేశ్వరుని గురించి కూడా కథలు చెప్తున్నాడు. ఆ కథ వినడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, ఆ కథతో పాటు ఈయన చేసేటువంటి గానామృతాన్ని వినడం కోసం కూడా చెవులు కోసేసుకుంటున్నారు అందరూ. అబ్బా ఆయన పాట పాడకముందు వెళ్ళాలి, కథ అయిపోతే అయిపోయింది కాక పాట మొదలయ్యే లోపల వెళ్ళిపోవాలి మనం అని పోటీలు పట్టుకుని పాపం బయట నుంచి మామూలు దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా వచ్చి వినడం మొదలెట్టారట. ఈ మదయంతికి చిన్నపిల్ల పురాణం ఎంత అలవాటు అవుతుందో ఎంత అర్థమవుతుందో అర్థం కాదు, కానీ ఆయన నోట్లో నుంచి ఆ పాట వచ్చేటప్పటికల్లా పిల్ల కూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ ఆనందం ఎలా ఉంది, ఆ వయసు ప్రభావం ఎలాంటిదంటే ఏది ఇష్టపడుతున్నావో ఆ ఇష్టాన్ని ఆ విషయానికి క్రోడీకరించుకోకుండా ఆ మనిషిని ఇష్టపడుతున్నాను అనేటువంటి వ్యవహారంలోకి వెళ్తారు. దాన్నే మనం ఇన్ఫాక్చుయేషన్ అంటాం ఈ రోజుల్లో. ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి మనం చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే, ఏదన్నా ఒక మనిషిలో ఒక విషయం నచ్చింది అంటే ఆ విషయాన్ని అయితే అనుసరించగలగాలి, అవతల వ్యక్తిలోంచి ఆ మంచి విషయాన్ని నేర్చుకోగలగాలి. ఆ నేర్చుకున్న దాన్ని మన జీవితంలో చక్కగా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని చక్కగా పాటించగలగాలి. అంతే తప్ప ఏది నచ్చిందో ఆ నచ్చినటువంటి విషయాన్ని తప్ప మిగతా అన్నింటినీ ఇష్టపడుతున్నారు. దాంతో ఏముంది, ఇష్టం ఎంతసేపు ఉంటుంది, దాని మీద విరక్తి పొందేదాకా ఉంటుంది. నిద్ర ఎంతసేపు ఇష్టం, వీపు నొప్పి వచ్చేదాకా ఇష్టం, వీపు నొప్పి వచ్చాక అన్నం ఎంతసేపు ఇష్టం, పోనీ అన్నం కాదండి ఎప్పుడు అన్నం గురించే మాట్లాడదాం, మిరపకాయ బజ్జీలు ఎంతసేపు ఇష్టం, ఒక 3, ఒక 4, 5, 6, అర డజను, 6 అంటే అర డజన్, పోనీ డజను, అవునా కాదు, పోనీ చక్కగా బెల్లం వేసి చేసిన చక్కెర పొంగల్ ఎంత ఇష్టం, ఓ చెంచాడో గిన్నెడో మొత్తం చేసిన గిన్నెడో ఏదో ఒక కొలత అయితే ఉంటుందిగా ఇష్టం అని. ఆ ఇష్టం పోయాక మనమే చేసుకున్నాం, అబ్బా ఇంకా మన వల్ల కాదు బాబు అని పక్కన పెట్టాం. ఎంత కావాలో అన్నం, అది లేకపోతే బతకలేవు, కానీ ఎంత తింటున్నావు, అది ఎంతవరకు అవసరమో అంతవరకే తింటున్నాం. ఇష్టం అనేటువంటిది పుడితే ఆ ఇష్టం శాశ్వతంగా ఉండిపోదు. ఇష్టం కావాల్సింది మనుషుల మధ్య ఎప్పుడు పుట్టాల్సింది ఇష్టం కాదు, వాళ్ళంటే ఇష్టం అనే మాట చాలా తప్పుపోదాం. ఆ ఇష్టం పదార్థంలో ఆ ఇష్టం అనేటువంటి విషయంలో ఆ మనిషి పట్ల గౌరవం పెరగాలి, వాళ్ళకు ఉండేటువంటి ఆ లక్షణాల పట్ల మనకి మర్యాద పెరగాలి. ఆ మర్యాదని కూడా అతిక్రమించి వాళ్ళ పట్ల అతిరిక్తమైనటువంటి మనస్సు లగ్నమయ్యేటువంటి స్థితి వస్తే అది వేరే రూపాంతరం చెందుతుంది. అంతే తప్ప ఇష్టం రాగానే ప్రతిదాన్ని కావాలని కోరుకోవడం, దాని పట్ల ఆసక్తిగా వెళ్ళడం, దానికి ఆకర్షితులం అవ్వడం అనేటువంటిది ఇప్పుడు యువత చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఘోరమైనటువంటి తప్పు. దానివల్లనే కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కనుక ఈ పిల్ల కూడా ఎలాంటిది, అలాంటి వయసు కలిగింది, అందుకని ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం మనం. అప్రస్తుతం అయితే కాదు. ఆ మదయంతి ఈ నారదుల వారి నోట్లోంచి వచ్చేటువంటి ఈ గానామృతాన్ని అంతటినీ విని ఆహా ఓహో అసలు ఈ అదృష్టం, అసలు ఆయన నోట్లోంచి ఆ పాట వస్తుంటే అద్భుతంగా ఉంది, ఈ వ్యక్తిని తప్ప నేను ఇంకా ప్రపంచంలో ఎవరిని వివాహం చేసుకోవాలి అనేసుకుంది లోపల. అనేసేసుకుని ఇంకేం చేస్తుంది, ఇంకా ఆ రోజు నుంచి పిల్ల అంత ఇంట్రెస్ట్. ఓ రోజు రమ్మంటే అబ్బా నాన్న నన్ను ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావా అన్న పిల్ల రెండో రోజు నుంచి తండ్రి కన్నా ముందు వచ్చి కూర్చోవడం మొదలెట్టింది. తండ్రి ఏమనుకున్నాడు, ఆహా నారదుల వారు మీ శక్తి మామూలు శక్తి కాదు నాయన, మా అమ్మని భగవంతుడు మా అమ్మాయిని తిప్పేశారు మీరు అనుకున్నా. ఆ పిల్ల ఎవరి కోసం వస్తుంది, నారదుల కోసం. విషయాన్ని మర్చిపోయింది, నారదుల వారి కోసం వస్తుంది. ఆయన ఏమనుకుంటాడు, తండ్రి ఏమనుకుంటాడు, ఆహా నా భాగవతాన్ని వినడం కోసం నా కూతురు వెళ్తుందని. పిల్లల్లో దోషాలు తల్లిదండ్రులకు తెలియవు, అందుకని దానికోసం పిల్లని ఏం చేశారు, అమ్మ నీకు నచ్చుతుంది అంటే చాలా నచ్చుతుంది అన్న. అయితే వాళ్ళ నుంచి చక్కగా నారదుల వారికి ఆయన స్నేహితుల వారికి ఇద్దరికీ కూడా సేవ చేసుకో తల్లి, మంచి భర్త దొరుకుతాడు నీకు, జీవితం ఉద్ధరింపబడుతుంది. చక్కగా పొద్దున సాయంకాలం వాళ్ళకి ఏం కావాలో, మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, పాలు కావాలా, ఎప్పటికప్పుడు చూసుకుని చక్కగా రాత్రి పక్క వేసి వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత కాసేపు పింజారమ్మర్లు వీచి నువ్వు బయటికి రా. ఈ సేవ మామూలు సేవ కాదు తల్లి, సాధు సేవ మామూలు సేవ కాదు, అనంతమైనటువంటి పుణ్యాన్ని నీకు ఇస్తుందంటే పిల్ల ఇంకాస్త ఉత్సాహంగా ఓకే అని.
ఆ చేసేదాన్ని ఏం చేసింది, ఇప్పుడు మంచినీళ్ళు తీసుకురావాలి, పాప నారదుల వారికి కాస్త గోరువెచ్చగా నీళ్ళు తీసుకొచ్చి, పర్వతుల వారికి చల్లగా ఉన్న నీళ్ళైనా, గుండెలో ఉన్న నీళ్ళైనా, మామూలు నీళ్ళైనా తీసుకొచ్చి అలా పెట్టేసి, నారదుల వారు తీసుకోండి మీకు చక్కగా గొంతు బాగుంటుందని ఇందులో కాస్త ఇలాచీ కాస్త మిరియాల పొడి కూడా వేసి తీసుకొచ్చాను, మీరు తాగండి అని ఇచ్చేది. ఏమిటి ఇలా చేస్తుందని పాపం పర్వతుల వారు కాస్త హీనపక్షంలో చూసేవాడు. ఇన్ని ఏదో లేదా చిన్నపిల్ల వదిలేసేసి అన్నాడు. అన్నం పెట్టేటప్పటికి ఈయనకేమో బంగారు పళ్ళెం పెట్టేది, దానికేమో విస్తరాకు పెట్టేది, ఈయనకేమో వేడివేడిగా పదార్థాలు పెట్టేది. ముందు వాయిలో సైనికులందరూ తిన్న పదార్థాన్ని తీసుకొచ్చి పర్వతుడు పెట్టేది. మంచి పక్కేసేటప్పుడు కూడా ఈయనకేమో మంచిగా మెత్తగా ఉండే పక్కలు కొత్త కొత్త మఖమల్లా అయినటువంటి వస్త్రాలని తీసుకొచ్చి చక్కగా మెత్తగా వేసేది. ఆయనకు చాపించి పడుకోండి మీరు చక్కగా, అసలే చాతుర్మాస దీక్షలో ఉన్నారు, అక్కడ చాతుర్మాస దీక్ష గుర్తొచ్చింది, ఇక్కడేమో తన దీక్ష గుర్తొస్తుంది, అందుకని పక్క కూడా విడిగా వేయడం మొదలెట్టింది. వింజామర్లు వేసేటప్పుడు దాదిని తీసుకొచ్చి ఆయనకి విశ్రమ అనేది, ఈయనకి మాత్రం మఖమలి గుడ్డలతో చక్కగా పట్టు వస్త్రాలతో విసురుతూ ఉండేది. అలా ఇద్దరి మధ్య చాలా సేవ చేయడంలో కూడా చాలా తేడాలు చూపించింది. ఆ తేడాలని పర్వతుడు గమనిస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత అడిగాడు, నారదా చెప్పు ఏం జరుగుతుంది, ఆ పిల్ల నేను ప్రేమిస్తోంది అన్నాడు. ఈ పిచ్చివాడివా మంచివాడివా, ప్రేమ అసలు నా వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి, నేనెవరు నా పిల్ల ఎవరు, అసలు ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది, అలా మాట్లాడుతాం, ఏదో చిన్నపిల్ల దానికి నచ్చినట్లుగా చేస్తోంది అన్నాడు. ఇంకో నెల పోయింది. ఆ పిల్ల నెమ్మదిగా ఇలాగే వచ్చి ఏం చేసింది, ఓ రోజు నారదుల వారు నేను ఇంకా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, నిన్న మొన్న మీరు ప్రవచనాలు పెట్టలేదు, ప్రవచనాలు పెట్టబోయిన కారణంగా నేను నిన్న మిమ్మల్ని చూడలేకపోయాను, దిగులెట్టేసుకున్నానని చెప్పడం మొదలు. ఎప్పుడైతే అమ్మాయి వైపు నుంచి విషయం వచ్చిందో ఈయన మనసు ఏమైపోయింది, వెంటనే అమ్మో ఈ అమ్మాయి నన్ను చూడకుండా ఉండలేకపోయింది, పాపం రోజు ప్రవచనం పెడదాం అనేది మొదటి స్థాయి. ఆయన కూడా చూడకుండా ఉండలేకపోవడం రెండో స్థాయి. ఆ స్థాయికి వచ్చేసేసాడు. ఇంకా నెల రోజులు పోయేటప్పుడు పర్వతుల వారికి ఇంకా కోపం వచ్చింది. ఏంటి నీ వైపు నుంచి కూడా తేడా కనబడుతుంది నాకు, ఓ నిమిషం ఉంటున్నావు అదేమన్నా అంటే చాతుర్మాస దీక్ష అంటున్నావు, ఓ నిమిషం జపం చేసుకుంటూ కనబడు, మరుక్షణానికి జపం చేసుకోవట్లా, ఎక్కడికో పోతున్నావు, ఎక్కడా కనబడట్లా, ఎక్కడో ఒకటి మాయమైపోతావు, ఎక్కడికి పోతున్నావు అని గట్టిగా అడిగేటప్పటికల్లా ఇగో విషయం చెప్తా, ఏమనుకోవా, నువ్వు ఇంకో రకంగా నన్ను తీసుకోకు, నేను నీ స్నేహితుడిని, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నా మనసులో కూడా ప్రేమ వచ్చేసింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మాయిని అన్నాడు. అనేసప్పటికీ ఈయన కోపం వచ్చింది. నువ్వు భూగోళంలోకి వద్దాం, భూమి మీదకి వద్దాం, కాసేపు ఇక్కడ అంతా సంచారం చేద్దాం, మన గురించి మనం అందరికీ టామ్ చేసుకుందాం అని అంటే కదా వచ్చే ముందు ఏం చెప్పాం, ఒరే నీకు కొంతమంది కనబడతారు, నాకు కొంతమంది కనబడతారు, ఎవరు ఎలా భావిస్తున్నా వాళ్ళ పట్ల మనకేమనిపించినా, ఏ రహస్యాలు మనకు అనిపించినా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుందాం, ఏ రహస్యము ఒకళ్ళ నుంచి తప్పించుకోకుండా ఉండాలి, చెప్పుకోకుండా ఉండకూడదు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఇద్దరం లోపలికి వచ్చాం. ఆవిడ అమ్మాయి చేస్తున్నప్పుడే చెప్పావు, రే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్తే నువ్వేమన్నా అబ్బా ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, నువ్వు డోంట్ వర్రీ అని చెప్పావు, బ్రో అన్నావు, అందుకని నమ్మితే ఇప్పుడు నువ్వేం చేసావు అంతా అయిపోయాక ఇంకో నేను కూడా కాస్త తేడాగా ఉన్నానని చెప్పేస్తున్నావు. ఇన్ని విషయాలు నా దగ్గర నుంచి దాచావు కనుక ఏ మనిషినైతే ఆ పిల్ల ఇష్టపడిందో, పైగా నన్ను ఎలా అవమానించిందో, ఈ అవమానానికి కారణంగా ఇవాళ నుంచి నీ ముఖం కూత ముఖం అయిపోకుగాక అని శాపం పెట్టేశాడు. ఈ మొహం చూసే కదరా బాబు వస్తోంది, ఇప్పుడు ఈ మొహాన్ని మార్చేసి అసలు ఇంకో నెలలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు కోతి మొహాన్ని ఇస్తే నేను ఎక్కడికి పోవాలి అని బతిలాడితే అబ్బాయి అస్సలు ఇంకా మార్చేది లేదు, ఇంకా మాట్లాడుకుని ఇంక వాళ్ళ నుంచి పైగా తెల్లకోత అనుకున్నా ఇంత ముందు దాకా, ఇప్పుడు నల్లకోతి మొహం రావుగాక అని చెప్పించాడు. ఎప్పుడైతే స్నేహితుడు అంతసేపు శాపం ఇచ్చేశాడో ఈయనకు మండిపోయింది. నేను పెళ్ళి అనుకుంటున్నా అని చెప్పాక చెప్పించావు, పైగా నల్లపోతాను, ఇప్పుడు నేను నల్లగా మారిపోతా. ఇంత ఘోరమైన స్నేహితుడు ఇంకెవరికి ఉండకూడదు కనుక ఏ పర్వతుడు అనేటువంటి పేరు నీకు వచ్చిందో, ఆ పర్వతుడు అంటే అర్థం ఏమిటి, ఆకాశతత్వంలో తిరిగేటువంటి వాడు, ఆ పేరుని బట్టి నీ వంశీకులు నీకు ఆ పేరు పెట్టాడు. ఇవాళ నుంచి నీకు ఆకాశ గమనం లేదు, స్వర్గారోహణం లేదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటువంటి అర్హతలు కోల్పోయేటువంటి విధంగా భూమి మీదే ఉండేటట్లుగా నీకు శాపాన్ని ఇస్తున్నాను నారదుల వారు చెప్పేస్తారు. దాంతో ఇద్దరు కూర్చుంటున్నారు కానీ ఎడమొహం పెడమొహం, ఈయన ఇటువైపు జపం చేసుకున్నాడు, ఈయన ఇటువైపు జపం చేసుకున్నాడు, ఎటు జపం చేసుకోవడానికి మొహాలు రావట్లా. ఆ సాయంకాలము ప్రవచనం జరుగుతోంది, అందరూ వచ్చి కూర్చున్నారు, ఆ గానం అంటే ఇష్టమైనటువంటి పౌరులు కూడా వచ్చి కూర్చున్నారు. ఈయన ముఖం మీద గుడ్డ టోటల్గా ఇలా కప్పేసుకుని ప్రవచనం చెప్తుంటే ఈ లోపల అందరూ వచ్చి ఆయన రాజుగారు కూడా దగ్గరికి వచ్చాడు. ఏమండి అది తీస్తే మీ ముఖంలో ఉండేటువంటి హావభావాలు చూసి ప్రవచనాన్ని వినడం మాకు నచ్చుతుందండి, ముఖం కప్పేస్తూ ఉంటే ఏంటో యాదృచ్ఛికంగా యాంత్రికంగా వింటున్నట్లుగా ఉంది, పెద్ద రసం ఏమీ లోపల నుంచి ఆనందాన్ని పొందట్లేదు, ఆనంద రసం ఉత్పన్నాలంటే ఎదురుకుండా ముఖం హావభావాలు కనపడాలి, ఆ గుడ్డ తీసేయండి అన్నాడు. ఏమంటే ఆ గుడ్డ తీసేస్తే మీరు అందరూ అసలు తట్టుకోలేరు స్వామి అన్నాడు. లేదు తీయాల్సిందే, మేము రోజు చూస్తున్నా కదా మాకు బాగా నచ్చుతుంది, తీయండి అన్నారు. వాళ్ళే తీసేశారు కూడా. తీసేటప్పటికి ఏమైంది, ఎదురుకుండా కోతి మొహం ఉండేటప్పటికి కాస్త అందరూ ఏం చేశారు, పర్వాలేదులే కానీ ఏదో శాపం అనుకుంటలేదో చదివిద్దుకున్నారు. ఆయన ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి.
ఏం చెప్పలా, అలాగే కూర్చున్నాడు. ఏదో తన ప్రవచనం తను చెప్పబోతున్నాడు. ఇంతసేపు మీరు కనపడకపోతే మూడు రాదు, చక్కగా మొహం చూపిస్తూ చెప్పండి అన్నవాడు నెమ్మదిగా మొహం తిప్పుకుని ప్రవచనం మాత్రం వింటున్నాడు. చెవి ఇటువైపు ఉంటుంది కదా, అందుకని దృష్టి అటువైపు పంపించి చెబుతూ ప్రవచనాన్ని వింటున్నారు. ఈ అమ్మాయి కూడా కాస్త పాపం బాధపడింది. అయ్యో ఈయన మొహం ఏంటి ఇలా అయిపోయిందని బాధపడింది. కానీ మళ్ళీ గానం పాట మొదలెట్టేటప్పటికి భవన్నామ సంకీర్తన, ఆహా అసలు ఈ గొంతు కోసం కదా నేను ప్రేమించింది, చాలా ఈ గొంతు ఉంటే చాలు, మొహం ఎలా ఉంటే నాకేమనుకుని మళ్ళీ అయినా సరే ఇంకా పెళ్లి చేసుకుందామని మీదకి వచ్చేసి, చూసావా నువ్వు ఇంత చేసినా సరే ఈవిడ ఇంకా నన్నే ఇష్టపడుతోంది. నారదుల వారికి అహంకారం కూడా వచ్చి, నువ్వు వద్దన్నా నన్నే పట్టుకుంది చూసావా అని అనుకుంది. అవును చూశాను అనుకుంది. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అన్ని రకాల ఆనందాలు అన్నీ, అన్ని రకాల ఇబ్బందులు తీర్చుకున్నారు. అన్ని రకాలుగా అమ్మాయి టోటల్గా తన చేతిలోకి వచ్చేసింది. తను కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడనేటువంటి భావనలోకి వచ్చేసాడు నారదుల వారు. అంతా అయిపోయిన తర్వాత ఉన్నట్లుండి ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడి ఆ శబ్దం వైపు చూసేటప్పటికల్లా ఏమైంది, అప్పుడే నిద్రలోంచి మేలుకున్నట్లుగా మేలుకునేటప్పుడు ఎదురుకుండా ఎవరున్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. శేషపాన్పు మీద అలా వాలి ఉన్నాడు. ఏం నారదా ఏదో చెప్పడానికి వచ్చావు అన్నాడు. ఏం చెప్పడానికి వచ్చాను గురువుగారు అన్నాడు. అదే ఏదో బాణాలు వచ్చాయి, నేనేమో మన్మధుడయ్యా, నీ మీద బాణాలు వేసింది. ఆ బాణాలు వేసిన వాడు నీ మనసులో ఏ కోరిక లేదు గనక, ఆ లేనటువంటి కోరికతో నువ్వు కూర్చుని శ్రద్ధగా తపస్సు చేసుకున్నావు గనక మన్మధుడు తడవకి 5 బాణాలు నీ మీద వేసినా దేనికి లొంగకుండా నువ్వు తపస్సు చేసావయ్యా, ఆనందం అన్నాను. అబ్బా మీరు మెచ్చుకున్నారంటే నా జీవితం చరితార్థం అన్నావు. ఇంకా ఆ తర్వాత ఏమిటో ఆ చరితార్థం అని ఇలా ఆగిపోయావయ్యా, ఇంక మళ్ళీ నువ్వు ఇప్పుడే మాట్లాడడం ఏమైంది, నీకు ఎందుకు అలా స్థానంలో ఉండిపోయావు అని అడిగి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నారదుడు, ఎక్కడికి వెళ్ళగా మాయ ఏం చేసింది, ఉన్న చోటనే అన్ని అభూత కల్పనలు కలిగించేసింది. అంతా అయిపోయాక ఏం జరిగింది, ఏమీ జరగల. మరి ఇవన్నీ సత్యం అనుకున్నానే. ఇప్పుడు మనందరి జీవితం ఎలాంటిది, ఇదంతా క్షణభంగురం అని వేదం చెప్తుంది. అయ్యా మన జీవితాలు ఎలాంటివి, క్షణభంగురాలు. నీటి మీద బుడగ వచ్చి ఆ బుడగ వచ్చిందని ఆనందించే లోపల విచ్ఛిన్నమైపోతుంది, బుడగ పగిలిపోతుంది. అది వచ్చిందన్నంతసేపు పట్టదు అది విచ్ఛిన్నం అవడానికి. ఈ కాసేపట్లో నువ్వు అన్ని శాశ్వతం అనుకుంటున్నావు, అవునా కదా. కనుక క్షణభంగురమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది, మాయ ప్రేరేపణ చేస్తే ఇదే శాశ్వతం అనిపిస్తుంది. ఇప్పుడు మాయ ఎలా ఉంది నారదా అన్నాడు నవ్వుతూ. తర్వాత ఓహో మాయా, నారదుడు కనుక మదయంతి గుర్తుంది కనుక విష్ణుమూర్తి దగ్గర మళ్ళీ కళ్ళు తెరిచాడు కనుక ఇది మాయా అని తెలుసుకున్నాడు. మన వల్ల అవుతుందా, ఎప్పుడు వల్ల అవుతుంది, ఏ మణిద్వీపం నుంచి అయితే దూరం అయిపోయామో ఆ మణిద్వీపం దాకా మళ్ళీ చేరి అమ్మవారి ఎదురుకుండానే కళ్ళు తెరిచే స్థితి, ఆ మెలకు ఎప్పుడు వస్తుందో మనం ఏమనుకుంటున్నాం, అది మరణము, నిద్రావస్థ, ఇంక అందులో మనకేం తెలియదు అనుకున్నాం. కానీ అసలు నిద్ర ఎక్కడ పట్టింది మనకి, అమ్మవారు ఎదురుకుండా కూర్చున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో మనం కూడా వెళ్ళిపోయాం. మొట్టమొదటి రోజు ప్రవచనంలో వెళ్ళి అమ్మవారు ఏం చేసింది, నీకు నవార్ణ మహామంత్రం ఇస్తాను అంది. ఆ మంత్రం తీసుకున్నాం, కూర్చున్నాం, జపం చేసుకుంటూ ఉంటే మొత్తం దేవీభావతంతో పాటు ఇక్కడ ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మెళుకు వస్తుంది, అమ్మవారి దగ్గర కళ్ళు ఇంతసేపు ఏం చేస్తావు, నేను మెళుకు తెప్పిస్తున్నాను కదా, నవార్ణ మహామంత్రం ఇచ్చాను కదా, చేస్తున్నావు కదా, ఎంతసేపు చేస్తావు, లే అందరూ భోజనాలకు వెళ్తున్నారని అంటుంది అమ్మ. లేచేటప్పటికి ఈ జీవితం అంతా ఎంతసేపు శాశ్వతం, దేవీభావతం చెప్పుకున్నాం, రామాయణం చెప్పుకున్నాం, మహాభారతం చెప్పుకున్నాం, అన్నీ అయిపోయింది. కళ్ళు తెరిచేప్పటికి ఎక్కడున్నాం, ఏ మంత్రం మూలంగా ఇచ్చిందో అక్కడే ఉన్నాం. ఇదంతా ఎలాంటిది, కళ లాంటిది, మాయా జనితమైనటువంటిది. కానీ ఇప్పుడు మాయ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పుకోవడానికి కుదరదు మాస్టర్, రకరకాలుగా ఉంటుంది. ఆ రకరకాలుగా ఉన్న మాయ తెలిసినప్పటికి ఏమవుతుంది, అసలు మాయ నుంచి మనం బయటపడిపోతాం. మాయలో ఉండగా నువ్వు మాయలో ఉన్నావని తెలియదు నీకు. మాయ నుంచి బయటపడ్డాక అది మాయని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అసలు నిజమేంటో అర్థం కావడానికి ఇంకా అసలు సాధన అవసరం అవుతుంది. కనుక మాయ యొక్క రూపం చెప్పడానికి జగత్తులో ఎవరి వల్ల కాదు. ఆ ఎవరి వల్ల కానటువంటి మాయ వైపుకి మనస్సును రమ్మింపచేయకు. మాయని సాధించానని కానీ, మాయని జయించానని కానీ, మాయను అన్నేమి చేయలేదని కానీ 4 సార్లు అనుకున్నావా, పక్కనే ఉంటుంది మాయ, వెంటనే నీలోకి ప్రవేశిస్తుంది. జాగ్రత్త. ఇలాంటి మాయ ఇంకో అద్భుతమైనటువంటి కథ కూడా ఉందయ్యా, అది కూడా చెప్తాను. ఎందుకంటే నేను మాయకి వసుడినయ్యా. ఆ మాయ నన్నెంత వశపరుచుకుందో నీకు తెలియకపోతే నువ్వు మళ్ళీ ఆ మాయ గురించి ఇంకోసారి మాట్లాడు. దేన్ని తలుచుకోవాలో జగన్మోహిని స్వరూపాన్ని, జగత్తులన్నింటికీ అంబికా స్వరూపాన్ని తలుచుకోవాలి తప్ప ఆ మాయా స్వరూపుని కనుక నువ్వు తలుచుకున్నావా, ఆవిడ నీ మీద ప్రేమ వచ్చిందా, మొత్తం మాయే. ఆ మాయ నుంచి విడిపడ్డం మన వల్ల కాదు. మాయని ఛేదించడం కానీ, మాయ నుంచి విడిపడ్డం కానీ, మాయకి లొంగకుండా ఉండడం, ఈ 3 పరిస్థితులు జగత్తులో ఎవరు ఇప్పటిదాకా సాధించలేదు. కనుక సాధించినటువంటి విషయాల వైపుకు మనస్సును రమ్మించకు. దేన్ని సాధించాలో, ఏ జగన్మాతృకా పాదాల ప్రతి నిమిషము మనసులో పెట్టుకుని దాని యందు
అనిత్యము కూడా మనసును రమింపచేయాలో ఆ రమింపచేయగలిగేటువంటి విషయాల వైపుకు మనసును తరింపచేసుకో, అనవసరమైన విషయాల వైపుకు వెళ్ళకు. ఈ విషయాన్ని నీకు అర్థం చేసేలా చెప్పడం కోసం నేను ఇంత తాపత్రయపడి మాయలో మళ్ళీ నేను ఒకసారి వెళ్ళొచ్చానయ్యా. ఆ మదయంతి ఎలా పుట్టిందో, ఎలా వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మళ్ళీ తనకి తనే ఒకసారి మళ్ళీ ఆ విషయాన్ని అంతటిని గుర్తు చేసుకున్నట్ట.